మన ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైతిలాడ్. జై ఇన్సాన్. జై ఇన్సాన్. హిందూ మతాన్ని సమిష్టిగా ఉంచి మతం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడమా, ఇతర మతాలను కించపరచడమా? ఇప్పుడు ఇతర మతాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ దరిద్రులు నీతి లేనివాడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. మీరు చెప్పే హిందూ ధర్మంలో మనుషులంతా సమానమేనా? ఖచ్చితంగా. మనది కుల వ్యవస్థ కాదు, వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు తల నుండి పుట్టిరు, ఛాతి చేతి నుండి క్షత్రియులు పుట్టిర్లు. బ్రెయిన్ ఉన్న ప్రతివాడు బ్రాహ్మణ్. నేను కావచ్చు అండి బ్రాహ్మణుడు. మీరేం పని చేస్తారు? నేను సాధువుని. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? సమాజానికి ఒకటే దేశం, ఒకటే మతం అంటున్నారు కదా, ఒకటే కులం అని ఎందుకు అనట్లేదు? అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి. మీరు 6-7 ఏళ్ల పాపని చెప్పు, నువ్వు చెప్పవా? జై ఇన్సాన్ అన్నావు కదా. అంటే దేవుడు ఉన్నాడని ఏ ప్రామాణికం చేసుకొని చెప్తున్నాను? యు ఆర్ నాట్ గుడ్ యాంకర్. క్రిస్టియన్ వాళ్ళు ఏసే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు, హిందువులు రాముడు కృష్ణుడు దేవుడు అని అనుకుంటున్నారు. కానీ మీరు మొక్కే దేవుడు దేవుడే కాదని చెప్పేసి పాస్టర్లు ఏమన్నా ఇది ఎల్లు పుస్తకం అని చెప్పేసి ప్రకటించుకున్నారా? కాదు నాన్న, ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని ఎవరు చెప్పారు? వాళ్ళు మతం మారు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎందుకు మారుతున్నారు? జ్ఞానం లేదు కాబట్టి. విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి. ఆ ఎదవలు అనొచ్చా? తెలుసా నీకు? ఏమన్నారు? విగ్రహారాధన చేసేవాళ్ళు నరకానికి వెళ్తారని. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిని మీ మీద కేసు పెట్టారు. ముఖ్యంగా ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు. ఆ పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. వాళ్ళంతా హిందువులకే పుట్టేది తెలుసా? ఆడు ఇప్పటికీ హిందూ గానీ సర్టిఫికేట్ లో ఉన్నాడు తెలుసా? ఈ బ్యాచ్ ఎందుకు మాకు? దేనికి? అహోబిలం పక్కన ఉందే ఆలగడ్డ, పాడేరులో ఉందే లోతుగడ్డ, హైదరాబాద్ లో ఉంది ఎర్రగడ్డ. మనకెందుకు? ఈ దేశానికి లాభం దేవాలయం వల్ల, ఈ దేశానికి ప్రశాంతత దేవాలయం వల్ల. స్కూళ్ళు హాస్పిటల్ అన్ని ఎత్తేసి దేవాలయాలే కడతారు కాదుగా. ఎంఫర్ మధు కాబట్టి ఎంఫర్ మగాడు కూడా అవ్వాలంటే. నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, మన ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురుగారు నమస్తే. హరే కృష్ణ నాయన. జై భీమ్. జై భీమ్ నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న. ప్రైతిలాడ్. ప్రైతిలాడ్ నాన్న. జై ఇన్సాన్. జై ఇన్సాన్ నాన్న. గురుగారు, నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నా. మీ యొక్క ఉద్దేశం హిందూ మతాన్ని సమిష్టిగా ఉంచి ఈ మతం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడమా, ఇతర మతాలను కించపరచడమా? మంత్రం చెప్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన సనాతన ధర్మంలో ప్రధాన ఉద్దేశం ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి స్వతంత్రం ఉంది, వ్యక్తిగతమైనటువంటి హక్కు ఉంది. వారి హక్కుని భంగం భగ్నం చేసే హక్కు మనకి లేదు. అందువల్లనే మనం చెప్పగలుగుతాం, చెబుతాం, పాటిస్తాం. సర్వే జన సుఖినో భవంతు.
ఇంతే మన ఉద్దేశం. సరే మీరు సర్వజన సుఖినో భవంతు అంటే ఓకే, కానీ ఇతర మతాలని కాదయా, నీ క్వశ్చన్ కి ఆన్సర్ అడిగావా? అవును. మధ్యలో అడ్డం వస్తే ఇంకా ఆన్సర్ అవుద్ది కదా. ఈ సర్వే జన సుఖినో భవంతు జరగాలంటే ముందు ఇప్పుడు నేను చెప్పింది జరగాలిగా. ఇప్పుడు ఇతర మతాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ దరిద్రులు అలా లేరు కాబట్టి. ఏమని? ఇప్పుడు నువ్వు అదిన ఈయన ఇప్పుడు నాతో నువ్వేమన్నా జై శ్రీరామ్, జై భీమ్, జై ఇన్సాన్ ఏమన్నా అన్నాను, నేను అంటాను కదా. ఇప్పుడు ఒక ముల్లాని ఓ పాస్టర్ని కూర్చోబెట్టి కూడా ఇట్లా చెప్పించు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పడం చెప్పకపోవడం అనేది మీ ఇష్టం. కాదు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంగితము అని ఒకటి ఉంటుంది కదా. ఇష్టం నీకు సంబంధించింది. అవును. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, తినకుండా ఉంటావా, అది నీ వ్యక్తిగత విషయం. నేను నమ్మిన దైవాన్ని, అది నేను పిలిచే పేరు రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, గోవింద కావచ్చు, లేదా అమ్మవారు కావచ్చు. ఇతరులు నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. నేను చెప్పగలను. ఎందువలన నేను మనిషిని, ఎదుటోడు మనిషి అని నమ్ముతాను. వాడికి ఒక వ్యక్తిగత అభిరుచి ఉంటుందని నమ్ముతాను. ఇది ఒక హిందువుని కాబట్టి నేను చెప్పగలను. నువ్వు అతను కూడా చెప్పగలను. కానీ ముస్లిం క్రిస్టియన్ ఇలా చెప్పలేడుగా. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన క్రిస్టియన్ని, నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పగలరా? చెప్పగలరా? ఎందుకు చెప్పడు? మౌఢ్యం అది కదా. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అనుకునేది మాకెందుకే? ఓకే, వాళ్ళు అనుకునేది మాకెందుకు? సమాజానికి హాని కలిగించేవాడు ఎవరినైనా వ్యతిరేకిస్తాం. నీతి లేని ఏం హాని చేస్తున్నారు సమాజానికి? పూర్తి చేయని, నువ్వు మధ్యలో వస్తే వేస్ట్ అయిపోతావు. నీతి లేని వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా సమాజానికి ప్రమాదం. అగ్రియా? నీతి లేని హిందూ అయినా చెప్పానుగా. ఎవడైతే ఏంది, ఎవడైతే ఏంది, నీతి లేని వాళ్ళు ఎవడైతే ఏంది, ఇట్లా మాట్లాడండి. కానీ నీతి లేని హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, హోల్సేల్. ఓకే ఓకే, రైట్. అర్థమైందా? అవును. కరెంట్ లో నువ్వు వేలు పెడితే ఏమొద్దో, ఆడు వేలు పెడితే ఏమొద్దో, నేను వేలు పెట్టినా అదే వస్తుంది. అవును. దొంగ దొంగ, లంగా లంగ, వాడు ఎవడైతే ఏంది. అవును, అది చెప్పాలి కదా. అవును, చెప్పాలి. నువ్వు ఇప్పుడు విడగొట్టి చెడగొట్టే వాళ్ళ పట్ల వ్యతిరేకం కలిగి ఉంటాం. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు లేదా? మీ నాన్న నరకానికి పోతాడు అంటే నీకు ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు ఆయన పుట్టావు కాబట్టి. అవును కదా. అవును. ఈ దరిద్రపు వేధవలో మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అంటారు. ఆ పనికి మన పుస్తకం దేనికది? నువ్వు చూసావా? ఆడెవడో మెసేజ్ రానమనోహర్ నువ్వు నరకానికి పోతావని పెట్టాడు. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టా. ఎందుకు? ఒరే నువ్వు అక్కడే ఉన్నావుగా, లొకేషన్ పంపించాను. ఇప్పుడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు రాత్రి 2ంటికి ఆర్డర్ ఇచ్చుకుని ఏదో జంతు కలేబరాలు అవి తింటున్నావు. యాజ్ వెల్ విషర్ నాయన, మిడ్-నైట్ ఇట్లా తినకూడదు, నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పచ్చు. నీతో ఉన్న నాకుండే చనువుని బట్టి. నా ఇష్టం, నీ ఇష్టం, పడేది నీ ఇష్టం. ఆ తర్వాత నీకు వస్తుంది కష్టం, ఆ తర్వాత యూ కెన్ సే యువర్ ఇష్టం. అంతవరకే కదా. అందుకని నువ్వు నరకానికి పోతావు, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు చూడని దాని గురించి మనం ఎట్లా చెప్తాం కదా. వ్యక్తిగత విషయం అది కదా. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది అది వాడి వాడి వ్యక్తిగతం కదా. మేము చెప్పిన పేరుతోనే పిలవాలి, మేము చెప్పినట్టే కొలవాలి, అది దరిద్రం కదా అది. ఇప్పుడు నేను భోజనం చేయనయా, నేను భోజనం చేయను, రాత్రి టిఫిన్ కూడా చేయను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి జ్యూస్ తాగుతాను, నీళ్ళు తాగుతాను, లేదా తేనె తాగుతాను, లేదా బెల్లం మొక్క తింటా. అంతవరకు అది నా ఇష్టం, డిపెండ్ ఆన్ మై సిస్టమ్. అవును. నువ్వు రాత్రి నువ్వు జంతువులు తినచ్చు, అన్నం తినచ్చు, టిఫిన్ తినచ్చు, దోశ తినచ్చు, డిపెండ్స్. నేను ఎందుకు తింటాను అనకూడదు కదా. అవును కదా కదా. తిండి శరీరానికి ఎలాగో దైవం ఆత్మకి మనసుకి అలాగా, అది వ్యక్తిగతం. నువ్వు చెప్పింది నేను చెప్పి నువ్వు తింటావు. ఇప్పుడు రాత్రి తినద్దు, నీళ్ళు తాగి పడుకో అంటాను నేను. వినను. నేనెవరిని అసలు? అవును, అర్థమైందా? సేమ్ అలాగే వాడేవాడు. సో ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. హిందువులు కూడా యమలోకమని, పాపమని, స్వర్గమని హిందువులు కూడా చెప్తున్నారు. ఎవరు చెప్తారు? హిందువులు చెప్తారు కదా.
ఇప్పుడు నీకెందుకు చెప్పాను రాత్రి 2 తినకరా జంతువులని, నువ్వు మావాడివని. రోడ్డు మీద పోయేవాడు చెప్పను కదా. కానీ ఈ దరిద్ర ఎదవలో ఎక్కడ చెప్తారు, కొంపల దగ్గరికి వచ్చి చెప్తారు. మన అనంతపురం అక్కడ ఏదో సభ జరుగుతుంది హిందువులది. ఈ గొర్రెలు వీళ్ళు హిందువులు పుట్టిన ఎదవలే. వీడు పెద్ద బస్సు చేసుకుని వచ్చేసారు. వస్తే మండింది వాళ్ళకి. ఎందుకు వస్తారు? ఎండిపోయిన శవాన్ని ఎందుకు నమ్మాలి? నువ్వు అడుక్కు తినేదా? నీ దేవుడు గొప్పోడైతే కొంపలో కూర్చో. కొంపల దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు కదా? ఎవరన్నా హిందూ వెళ్ళారా? ఎవరి కొంపకన్నా వెళ్ళారా? హిందువులు ఎవరి కొంపకన్నా వెళ్ళారా? ఎవరి సందులోకన్నా వెళ్ళారా? మా దేవుడిని నమ్ముకోండి, నమ్ముకోవచ్చే నాశనం అయిపోతారు ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. ఎందుకు మనకు అవసరం లేదు. దైవం వ్యక్తిగతము కదా. ఇంకో విషయం, ఇప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత తీసుకోండి అని వస్తారు ఇస్కాన్ వాళ్ళు. దాన్ని అమ్ముతున్నారు. నువ్వు కొనుక్కోలేదు మాని బెదిరించట్లే. గమనించావా? సో ఈ దరిద్రులు విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తారని చెప్తాడు. ఈ దరిద్రులు మొన్న ఒక పంది చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, మీరు 6-7 ఏళ్ల పాపని రేప్ చేసి చంపినా పాపం కాదు, కానీ విగ్రహారాధన చేస్తే పాపం అంట. పోరంబోకు మతం అవసరమా అది ప్రపంచానికి? చెప్పు, నువ్వు చెప్పవా? జై ఇన్సాన్ అన్నావు కదా, చెప్పు. మనుషులు ముఖ్యమా, పుస్తకాలు ముఖ్యమా? చెప్పు. మనుషులు ముఖ్యం. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నేను చెప్పేదే నాది స్టేట్మెంట్. నీతో చెప్పించింది ఎందుకు? నేను చెప్తాను కాబట్టి. నాకు మనుషులే ముఖ్యం, పుస్తకాలు కాదు, అక్షరాలు కాదు. ఇదే మాట నేను గుళ్ళో వినో మధ్యలో వస్తున్నావు. యు ఆర్ నాట్ గుడ్ యాంకర్. అదేనా? నేను గుళ్ళో కూర్చుని నేను చెప్తా, నువ్వు మసీదులో చర్చిలో చెప్పించు. మనుషులే ముఖ్యం, పుస్తకాలు కాదు చెప్పించు. చర్చిలో చెప్పించు. ప్రపంచాంతి తక్కువ వస్తుంది, క్షణాల్లో వస్తుంది. చెప్తున్నాను. గురుగారు చెప్పు. దేవుడు ఉన్నాడా? అది నువ్వు కనిపెట్టాలి. అది నువ్వు ప్రయత్నం చేసి కనిపెట్టాలి. మీ 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 దృష్టిలో మీరేం చెప్పాలనుకుంటారు దేవుడు ఉన్నారనే క్వశ్చన్కి? నా ఎక్స్పీరియన్సు, నా జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడని ఏ ప్రామాణికం చేసుకొని చెప్తున్నారండి? నీకు మెదడుందా? ఉన్నది. చూపించు. కనపడుతుంది. అది కనపడుతుంది. మన జిరాక్స్ సెంటర్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా దావకాలకు పోతే మెదడు ఎట్లుంటది, కోడి మెదడు ఎట్లుంటది, మనుషుల మెదడు ఎట్లుంటది తీసి చూపించగలుగుతారు కదా డాక్టర్ కదా. మెదడు చూపిస్తావు. మరి గాలిని కూడా చూపిస్తారు. ఎక్కడ చూపిస్తావు? ఎందుకు చూపారు? ఎక్కడ చూపిస్తావు? చూపిస్తారు. దానికి గాలిని చూపించే పరికరాలు ఉన్నాయి. గాలిని చూపిస్తారు. ఫీల్ అవుతారా? సరే, నీ మాటకే వద్దాం. సరే, ఇప్పుడు ఇందాక చేతికి ఏం రాశాను? అది రాశారు, బృందావనం సెంట్ రాశారు. దాన్ని చూపిస్తావా, ముక్కుతో ఫీల్ అవుతావా? రెండు. దాని స్మెల్ వస్తుంది, మీరు పూసినప్పుడు కొంత వాటర్ లిక్విడ్ లెక్క కనపడదు నాకు. స్మెల్ ఎలా కనపడుతుంది? ఎందుకు కనిపెట్టలేదు? స్మెల్ కూడా కనిపెట్టచ్చు. అది బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్? దేని ద్వారా కనిపెట్టావు? కంటితోనా, ముక్కుతోని? ఫీల్ అయ్యావు. అవునా? అవును. కంటితో కాదు, ప్రతిదీ కంటికి సంబంధించింది కాదు. ఇలాంటి పిచ్చి ప్రశ్నే కొంతకాలం క్రితం ఒక ఆయన అడిగాడు, దేవుని చూపిస్తావా అని. అంటే ఆయన అదే చూపిస్తాను అన్నాడు. ఆయనతో పాటు ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. చూపిస్తాడు కదా అనుకున్నాడు. ఆయన గమ్మున ధ్యానంలో కూర్చున్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది. ఏమేస్తుంది అప్పుడు? మర్నాడు కూడా అట్లా కష్టపడి ఉన్నాడు. ఏం వేస్తుందన్న? ఆయన వెళ్ళి అడిగాడు, సార్ ఏమైనా పెట్టండి అన్నాడు. ఎందుకు పెట్టాలన్నాడు. ఈ స్వామీజీ ఏం తాగట్లే, ఏం తినట్లే, గమ్ము కూర్చున్నాడు నిరాహార. వీడు ఏమైనా ఏం పెట్టాలన్నాడు. ఆకలేస్తుంది అన్నాడు. ఏది చూపించన్నాడు. ఏం చూపించేదే? ఆకలేస్తుంది అన్నాడు. అదే చూపిస్తే పెడతా అన్నాడు. అది చూపించేది కాదు, ఫీల్ అవ్వాలి ఎవడికాడు అన్నాడు. ఇది కూడా అంతే, దైవం కూడా. అందుకే వేదం సంస్కృతంలో మన పురాణాల్లో ఏం చెప్తుంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు మన ప్రయారిటీలో దేవుడి కంటే ముందు నువ్వెవరు, నేను ఎవరు అది తెలుసుకోమని చెప్తుంది మన సంస్కృతి. నిన్ను నువ్వు కనిపెట్టు అంటుంది. తర్వాత దేవుడు ఉన్నాడు, నో డౌట్. కానీ తర్వాత ఎవరు ఆ దేవుడు? ఎవరు? ఏం పేరు? ఆ భగవంతుడు అనంతుడు, చాలా పేర్లతో పిలవచ్చు కదా. ఇదే క్రిస్టియన్ వాళ్ళు ఏసే దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు.
హిందువులు రాముడు కృష్ణుడు దేవుడు అని అనుకుంటున్నారు. కానీ మీరు మొక్కే దేవుడు దేవుడే కాదని చెప్పేసి మీరు అనే అధికారం ఎక్కడ? నేను అన్ను అవును కదా, గొర్రెలు అని చెప్తున్నారు, నేను అంటలేదు. ఎల్లు పుస్తకం అంటున్నారు. నేను అంటలేదు, నన్ను వాళ్ళు అన్నారు. ఇప్పుడు నువ్వెవరు? వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్? నేను మధు పలానా జర్నలిస్ట్. ఎవరు చెప్పారు మాకు? నువ్వు పరిచయలే కదా నాన్న. నువ్వు మధుని మాకు ఎలా తెలిసింది? నువ్వు చెప్తే జర్నలిస్ట్ అనేది. పాస్టర్లు ఏమన్నా ఇది ఎల్లు పుస్తకం అని చెప్పేసి ప్రకటించుకున్నారా? కాదు నాన్న, ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావు. అవును, అవునా కదా? అవును. గొర్రెలని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు. నేను చెప్పలే కదా. పోనీ గూగుల్ తల్లిని అడుగు. నేను అడగలేదు కదా నాన్న. సరే, నేను ఇప్పుడు జర్నలిస్ట్ అని అవును క్లెయిమ్ చేసింది ఎవరు? అవును, జర్నలిస్ట్ అని క్లెయిమ్ చేసింది నువ్వే. వాళ్ళు గొర్రెలని ఎవరు క్లెయిమ్ చేశారు? నేనా వాళ్ళ? పోనీ నీకు తెలియదు కదా, నువ్వు కూడా ఈ జర్నలిజం విషయంలో నువ్వు కొత్త గొర్రెవి కాసేపు. ఓకే, డోంట్ ఫీల్. ఓకే, ఇంగ్లీష్లో అడుగుదామా? హౌ మెనీ టైమ్స్ బైబిల్ టాక్స్ అబౌట్ షీప్స్? గొర్రెల గురించి తెలుగులో చెప్పనా? మాట్లాడు తల్లి. 100 times more than any other animal. They were important for providing resources and represent spiritual guidance, protection and sacrifice. బైబిల్ గురించి 500 సార్లు బైబిల్లో గొర్రెల గురించి 500 సార్లు ప్రస్తావించబడింది. ఓకే, అది పక్కన పెడితే వాగ్దేవి sings about sheep. Vagdevi has 24 songs. No. Here. Vagdevi song about గొర్రెలు. ఇదేనా? యా, చూడే మంచి సాంగ్, ఎంజాయ్ చేయి. చిన్న గొర్రెలు. నేను చెప్పలేదు, సౌండ్ కూడా వస్తుంది, బాగుంటుంది. పిల్లలు, మనమంతా ఎవ్వరం? యేసయ్య రూపించిన మంచి గొర్రె పిల్లలం. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలే. ఏంది? వాళ్ళకు యేసు దేవుడు, మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీరు ఎందుకు అవమానపరుస్తున్నారు? మీరు ఎందుకు కించపరుస్తున్నారు? కాదు నానా, ఇప్పుడు ఇంటర్వ్యూకి నువ్వు వచ్చావా, నేను నీ దగ్గరికి వచ్చానా? నేనే వచ్చా. ఇప్పుడు ఏదైనా ఇంప్రాపర్ బిహేవ్ చేసావు అనుకో, రియాక్ట్ అవుతావా అవమా? అవుతారు. సో వాళ్ళు అడుక్కోవడానికి వచ్చారు సొందుల్లోకి, అందుకని మేము క్వశ్చన్ చేస్తాం. పోనీ నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు కింద విజేత అని షోరూమ్, సూపర్ మార్కెట్ ఉంది. మీ పెళ్ళింది కదా నీకు? మీ అమ్మగారు, నీ భార్య, మీ చెల్లి, మీ అక్క ఇంటి దగ్గరికి సామాన్లు అమ్మేవాళ్ళు వస్తారు. ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు, చీరలు అమ్మేవాళ్ళు వస్తారు కదా. అది దించి మాట్లాడతారు. ఎంత? 500. ఎందుకు 500? 200కి వస్తుందిలే. మొదలు పెడతా. అదే మీ అక్క, అదే మీ చెల్లి, అదే నీ భార్య, అదే మీ అమ్మ, లేదు మా అమ్మ విజేతలో మాట్లాడతారా? మాట్లాడారు. లలిత జ్యువెలర్స్లో, తనిష్కలో ఇంకా ఇంకో చోట ఎక్కడ మాట్లాడతారా? ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కదా. ఫిక్స్డ్ ప్రైస్ కథం అంతే. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గరికి వచ్చావు కాబట్టి వాడితో బేరం ఆడతాం కదా. వాడిని క్వశ్చన్ చేస్తాం. వాడు ఇళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఇగో మా గిన్నెలు కొనలేదనుకో నీ కూడి నాశనం అయిపోద్ది అన్నాడు, ఇంకో గిన్నెచ్చి కొట్టాలి కదా. సేమ్ అదే చేసేది మేము, అంతే. వాడెవడు ఇప్పుడు నీ నమ్మకాన్ని మేము కాదనం, అది నీ ఇష్టం. నువ్వు దేవుడిని ఏ పేరుతోనో పిలుచుకో. మేము చెప్తాం ఏకం సత్ విప్ర బహుదా వదంతి. హిందువులే చెప్పగలరు దైవాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు అని. కానీ ఆ దరిద్రుడు వచ్చి దేవుడు నీ పేరుతోనే పిలవాలి అన్నప్పుడే చెప్పు తీసింది. చెప్పు 2 కలిపి 700 చెప్పు. సరే గురుగారు, దీనికంటే ముందు మీరు ఎందుకు ఇట్లా మారిరు? అసలు మీరు మారడానికి ఎందుకు కారణం? మీరు ఇట్లా ఆధ్యాత్మికంగా ఈ రూట్కి ఎట్లా వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు? మంచి ప్రశ్న. నాకు పుస్తకాల పిచ్చ అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. నేను చదివేది బాగా ఇష్టమైన పని, వినేది. అలా చదివే క్రమంలో మా ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఎప్పుడు నా అబిడ్స్లో ఇస్కాన్ ఉంటుంది, లేదా సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ రోడ్లో ఉంటుంది. బుక్ కొనుక్కోండి, బాగుంటుంది. ఆ బుక్ నాకు పడిస్తే అప్పుడు 22 నాకు ఏజ్. మన దగ్గర బోల్డ్ బుక్లు ఉన్నాయి, మస్తు బుక్స్, ఏం చదివేది అని పడేశాను, పక్కన పెట్టా. ఓ రోజు తీసుకున్నా. అందులో చాలా ప్రభుపాదుల వారు
మధ్యన శిష్యుల మధ్యన జరిగినటువంటి సంభాషణలు, వారు రాసిన లెటర్సు, అందులో హైదరాబాద్ ప్రస్తావన. అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఆ సందర్భంలో కపాడియా అని ఒక ఆయన ప్రభుపాద వారికి రాసిన లెటరు, ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో విషయాలు. ఇవన్నీ చదివే క్రమంలో స్టార్టింగ్లో ఏందిరా ఈ సామె ఇట్ట మాట్లాడతాడు అని వాడితో వాదన చేసి, సో కొన్ని పేజీలు చదివిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆ బుక్ పూర్తయిపోయింది, ఇంకేమన్నా చదవాలి. అప్పుడు ఎవరింట్లోనో ప్రభుపాదుల వారి భగవద్గీత చదివా. అట్ ఏజ్ ఆఫ్ 22-32 డేస్లో భగవద్గీత మొత్తం చదివా. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇస్కాన్కి వెళ్ళి చిన్న బుక్స్ ప్రభుపాదుల వారు చాలా కొనుక్కుని ఇక్కడ సిటీ బస్సులో తిరుగుతూ ఆయన చదివి, ఓ లైఫ్ అంటే డ్రర్ అని బైక్ వేసి తిరగడం కాదు, అలర్ చేయడం కాదు, లేకపోతే కారులో తిరగడం కాదు. లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. సాక్షాత్ భగవంతుని పొందాలి. ఈ జన్మ మామూలుగా మానవ జన్మే గొప్పది, భారతదేశంలో రావడం ఇంకా గొప్పది. ఇది చాలా అదృష్టం. కాబట్టి ఇచ్చిన జ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోవాలంటే ఇలా ప్రాక్టీస్ చేసే వాళ్ళతో ఉండాలి. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అలా నేను ఇస్కాన్లో తిరుపతిలో జాయిన్ అయ్యాను 97లో. అట్లా. ఇప్పుడు ఉన్నారండి ఇస్కాన్లో? నేను 2004లో బయటకు వచ్చాను. ఎందుకు? నేను చాలా విస్తృతంగా తిరగాలి, అలాగే నేను చేసే పోరాటం ఇంకోరికి ఇబ్బంది కాకూడదు. పోరాటం చేస్తారండి మీరు? నేను చాలా మాట్లాడాలి, నిక్కచ్చిగా మాట్లాడతాను. నిన్ను కూడా కోరాను నేను కదా. సో ఇస్కాన్లో వాళ్ళకు సిస్టమ్ ఉంది, ఓన్లీ భక్తి చేస్తారు వాళ్ళు కదా. సో వాళ్ళ బాట ఒకవైపు వెళ్తుంది, నేను చాలా బాటలో వెళ్ళవలసి వస్తుంది. సో కాబట్టి నేను విడిగా ఉన్నాను, నా పోరాటం నేను చేస్తున్నాను. ఏం పోరాటం చేస్తున్నారు అంటున్నా మీరు? మన రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో చాలా దేవాలయాలు చాలా చోట్ల, ఉదాహరణకి మీరు అంటే ఒక శాంపిల్ చెప్తాను. మొన్న జస్ట్ ఒక నెల కూడా అవ్వదేమో, విజయవాడలో దుర్గమ్మ గుడికి జనం వెళ్ళే దారి, అక్కడ ఆడగొర్రె కూర్చుని బైబిల్ చదువుతుంది. ఎందుకు చదువుతుంది? బైబిల్ ఎక్కింది. మీరు పైన మొక్కద్దు, దీన్ని మొక్కండి అని. సో ఈ బైబిల్ ఎక్కిన వాళ్ళు ఇలా దిగజారుతారనే విషయం చాలామందికి మనం చెప్పడం జరిగింది. అందువలన ఇందాక నువ్వేదో అన్నావు కదా, అది ఏం బుక్ అని, మనం ఆ పేరు పెట్టింది మన బ్లాక్ బుక్ కదా, క్రాక్ ఫెలోస్ ఫాలో అయ్యే బుక్. అది ఒక మనిషిని అంత దిగజార్చే పుస్తకం, దాన్ని మించింది ఇంకేం ఉండదేమో. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, ఒక నమ్మకం వ్యక్తిగతమైన విషయం కదా, దాన్ని అందరి మీద రుద్దాలి, అందరు అదే ఫాలో. ఏమండి 4 వేళ్ళు ఎక్కువగా లేవు, కోసిస్తే ఎట్లా? అప్పుడు గుప్పిడి అవుతుంది? అది కాదు, మూర్ఖత్వం కదా. అందుకని ఆ మూర్ఖత్వానికి వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తున్నాను అంతే. సరే, వాళ్ళు మతం మారు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ వీళ్ళు ఎందుకు మారుతున్నారు? ఎవరు? పబ్లిక్ ఎందుకు మారుతున్నారు అంటే జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానమే లేదనుకుంటున్నారు. ఖచ్చితంగా అనుకోవడం ఏంది, ఖచ్చితంగా కావాలితే చెక్ చేయి. జ్ఞానం ఉన్నాడు ఎవరన్నా తాను ఎలా భావించాలి చెప్పు నువ్వే. అసలు నిన్ను జంతువుగా ఎందుకు ఫీల్ అవుతున్నాను? జంతువు, ఇప్పుడు ఆది మానవుడు అంటారు, వాడు పచ్చి మాంసం తిన్నాడు, జంతువుని చూసి తర్వాత అదేదో నిప్పుల్లో పడింది, కాల్చుకు తిన్నాడు. అలా ముందుకు వెళ్ళాలా వెనక్కి పోవాలా? ముందుకు వెళ్ళాలి. అవును కదా. నువ్వు ఏ స్థితిలో ఉండేవాడివి? నువ్వంటే మానవుడు. జంతు స్థితి నుంచి మనిషి స్థితికి వచ్చావు. మనిషి స్థితి నుంచి నువ్వు మహాత్ముడి స్థితికి, దేవతల స్థితికి వెళ్ళాలి. కిందకి ఎట్లా పోతావు? వాడు కిందకి పంపిస్తున్నాడు కదా, దానికి వ్యతిరేకం మనం. వీళ్ళకి తెలివి లేనప్పుడు జ్ఞానాన్ని నేర్పాలా, లేకపోతే యువతలలో తిట్టాలా? కాదు కదా, మనం మీరు చేసేది 2 చేస్తున్నాం. నువ్వు ఒకటే చూస్తున్నావు. యువతలలో తిట్టడం ఎంతవరకు కరెక్ట్? తిట్టడం కాదు కదా నాన్న, తిట్టడం ఎందుకు అవుద్ది? ఒకసారి ఒక మీ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. అసలు ఇప్పుడు మతోన్మాదం అంటే ఏంటండి? ద బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ. నువ్వు నమ్మేది తప్పు అని చెప్పడానికి ఈడేవాడు
ఏమో పనికిమాల బైబిల్ ఒకటి వేసుకొచ్చి ఇది తప్పు కదా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారము రాజ్యాంగ ప్రకారంగా ఈ ప్రతి పాస్టర్ని లోపలేసేయాలి. ఎందుకని నా నమ్మకాన్ని వాడు విమర్శిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి. నిజమే కదా, ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? నిజమే కదా. నువ్వేం చెప్పావు మాతో? కాదు, ఏసు బొమ్మల మీద ఇట్లా చేయడం అనేది మీకు ఇది అంగీకారమేనా? కరెక్ట్, వాళ్ళు చేయాలి, నేను కాదు. ఇప్పుడు నేను ఉల్లిపాయ తిన్నానా, నేను చెప్పిందే కరెక్ట్ అకార్డింగ్ టు వాళ్ళు, అకార్డింగ్ టు మీ కాదు, అకార్డింగ్ టు ఇప్పటికి దీన్ని మీరు సమర్థిస్తున్నారు. రాసి సంతకం పెడతా. ఓకే, రాసి సంతకం పెడతా. సంతకం అదేందా? బైబిల్ పనికిమాలిన పుస్తకం నేను సంతకం పెడతా, నిరూపిస్తా. సంతకం కాదు, బుక్ ఎదురా. నేను బైబిల్ పనికిమాలిందని పబ్లిక్ ఏదో ఒక బుక్ లేదు. దా నువ్వు చదువు. నువ్వు గొర్రె కాకుండా ఉండాలంటే దా నువ్వు చదువు. ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. దా రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం కంటే గొప్పగా ఇంకో మతాన్ని ఇంకోళ్ళు నమ్మే దేవుడు అనే వాళ్ళని ఇలా మాట్లాడడం తప్పు, క్రైమ్. ఆ ఎదవలు అనొచ్చా? తెలుసా నీకు? ఏమన్నారండి? విగ్రహారాధన చేసేవాళ్ళు నరకానికి వెళ్తారని ఆ ఎదవలు అనొచ్చా? అది రాజ్యాంగ సమర్థనీయమా? ఈ దేశం బతికేదే విగ్రహారాధన మీద కదా. చర్చి వల్ల మసీదు వల్ల ఈ దేశానికి బొక్క, గుళ్ళ వల్ల వచ్చేది పక్క, నేను తీసేది తొక్క. ఇప్పుడు చదువు, నువ్వు చదువు, 6 లైన్లు చదువు, చూస్తారు. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. వారిరువురు యెహోవైన నేను పెళ్లాడిన నా భార్యలు. పెద్దదాని పేరు ఒహోలా, అయేయ సమరియా. రెండవ దాని పేరు యెహోలిబా, అయేయ జెరూసలేం. వీరిరువురు ఐగుప్తులు యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులు అయిరి. అక్కడి పురుషులు యెహోవైన నా భార్యల చనుమొనలను నలిపిరి. ఇది నిజంగా బైబిల్లో ఉన్నదేనా అండి? పోనీ సరే గూగుల్తో అన్నాడు, అక్కడ నెంబర్ ఉంది చూడు, కింద నెంబర్ ఉంది. కాదు, గూగుల్తో దీనికంటే ముందు కాదే నువ్వు మధ్యలో 4 గొర్రెలు అయితే బాగా నువ్వు అవ్వకు. దా నెంబర్ కొట్టు, నెంబర్ కొట్టు. హెచ్కేఎల్ 23 గూగుల్ తల్లి నమ్ముతావుగా. దా చదువు. ఓకే, చదువు చదువు చదువు, అదే చదువు, మళ్ళీ చదువు. మరియు యెహోవా వాక్కు నా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఓ తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలోని జారత్వం చేసిరి. పనకాయల ముందే జారత్వం చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమయ్యను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు యెహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమార్తెలను కనిరి. ఒహోలయను పేరు ఇప్పుడు ఏం నలిపారు అని చదివావు కదా. ఇది పరిశుద్ధమా? ఇది పరిశుద్ధమా? ఇప్పుడు ఎవరైనా కన్యాశుల్కం అంటారు, తెలుసా నీకు? అవును. అంటే ఏంటి కన్యాశుల్కం అంటే? అది పెళ్లిలో భాగం ఒకటి ఉంటుంది. దా ఇది చదువు, చిన్న మొక్క చదువు. నీకు డౌట్ వస్తే గూగుల్లో కొట్టుకో, డేవిడ్ గోడ కొట్టుకో. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మంది చంపి పురుషాంగుల ముందు చర్మాలను తెచ్చి సౌలుకిచ్చెను. ఏమన్నా అర్థమైందో లేదు? ఆడేమడిగాడు, ఈడు ఏం తెచ్చాడు? ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. నాకు అర్థమైంది మీరు ఏం చూపించాలనుకుంటే నాకు అర్థమైంది. సో మీరు ఇందాక మాట్లాడిన నేను వీడియో చూపించిన దానికి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిని మీ మీద కేసు పెట్టారు, తెలుసా అండి? అలా క్రైస్తవులు కాదు, ఆ విషయం తెలుసా? వాళ్ళంతా హిందువులకే పుట్టేది తెలుసా? ఆడు ఎప్పటికీ హిందూగానే సర్టిఫికేట్లో ఉన్నాడు తెలుసా? కేసులు వాళ్ళమే పెట్టాలి తెలుసా? వాళ్ళకి నీతి లేదు, ఆ విషయం తెలుసా? మాట్లాడతారండి ఒకసారి? ఎవరితో అయినాను కాదు, వాడి పేరు వాళ్ళ అమ్మా నాన్న పేరు ఖచ్చితంగా క్రిస్టియన్ బుక్లో ఉండాలి, బైబిల్లో ఉండాలి. వాడు క్రైస్తవుడు అని నిరూపించుకోగలిగితే ఫోన్ చేయి. అదేనా 50-50 గాడికి ఫోన్ చేయకు. మీ మీద కేసు పెట్టిర్రు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో. నన్ను నీతి లేనివాడు వాడు యేసు వేస్ట్ అని నమ్మాడు కాబట్టి కేసు దగ్గరికి వెళ్ళాడు కదా. బైబిల్ ప్రకారంగా కరెక్టే కానీ కేసు పెడితే వేస్ట్ కాదా? కాదు, వాడి ప్రకారం, నా ప్రకారం కాదు.
వాడి ప్రకారంగా వాడి బైబిల్లో ఏముంది? వాడి బైబిల్లో ఏముంది? శత్రువుని ప్రేమించుడి. ఇది ఎక్కడ ప్రేమించాడు? మీరు శ్రమలు పడుడి అన్నాడు. వాడు పడాలిగా. హలో హలో వాడు శ్రమలు పడాలిగా. బ్రదర్ నేను మధు అండి, క్యూ న్యూస్ జర్నలిస్ట్. ఇప్పుడు మీరు రాధా మనోహర్ దాస్ పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కదా, చెప్పండి. ఎందుకోసం కేసు పెట్టారండి? రాధా మనోహర్ దాస్ గారు ఆయన మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, మన ముందు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. చెప్పండి. ఆయన యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చాడు చెప్పారు. అందుకే ఆయన పైన కేసు వేయడం జరిగింది. ఒకసారి మాట్లాడతారండి, ఎందుకు అట్లా మాట్లాడినా? ఒకసారి హరే కృష్ణ. నమస్తే నాన్న బాగున్నారా? బాగున్నా మీరు బాగున్నారండి? బాగున్నా. ఏం లేదండి, మాకు మీకు శత్రుత్వం ఇలాంటి బలివారు ఏంటంటే ఇప్పుడు మా దేవుడు మేము కొలిచే దేవుడు, మాకు కూడా మనోభావాలు ఉంటుంది. బలివారు మనోభావాలు ఓన్లీ విమర్శించే వాళ్ళకి, నిందించే వాళ్ళకి ఉంటాయి, పడే వాళ్ళకి ఉండవు. మిమ్మల్ని కాదు నేను అన్నది. ఇందాక నిన్న మొన్న ఒక వారం క్రితం ఒక పంది గుళ్ళోకి వెళ్ళి టాయిలెట్ చేశాడు. తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ జోక్ ఏమంటే జోసఫ్ గారు, ఇందులో జోక్ ఏంటంటే వాడు పిచ్చోడు టోపీ వేసుకుంటాడా? పిచ్చోడు ఒక మతంలో ఉంటారు, పిచ్చి మతం కాబట్టి కదా. ముత్యాలమ్మ గుళ్ళో విగ్రహాన్ని కాలుతో దండు పిచ్చోడే, ఇక్కడ టాయిలెట్ దండు పిచ్చోడే. ఇక్కడ పాయింట్ ఏంటంటే జోసెఫ్ గారు, అసలు విగ్రహారాధనకి వ్యతిరేకం కదా బైబిల్ విగ్రహారాధన వ్యతిరేకం కదా. ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్తారు అకార్డింగ్ టు బైబిల్? నీకు తెలుసా పోనీ? తెలుసు కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేనున్నా అండి జోసెఫ్ గారు, నేను ఉల్లిపాయలు తినను కాబట్టి ఉల్లిపాయ కాలుతో తనబడి తినేస్తాను. నేను కాఫీ తాగను, టీ తాగను, మా గ్యారంటీ ఏంటి కాలుతో తనబడి తంతా. దాన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి కదా. నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తే నేను చెప్పింది చెయ్యి. మీకు అర్థమైంది సార్? మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు మిగిలిపోయిన దేశం భారతదేశము, ఈ దేశాన్ని నాకు కూడా హక్కు ఉంది కాపాడుకోవడానికి. ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది, ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. అక్కడ మైనారిటీలు, హిందువులే కాదు మైనారిటీల పైన అత్యాచారాలు జరుగుతుంది. ఎక్కడ? బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన అత్యాచారం జరుగుతుంది. ఎవరా మైనారిటీలు? హిందువులు, క్రిస్టియన్లు కూడా. ఇప్పుడు అల్టిమేట్ గా హిందువులతో పాటు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరు? క్రైస్తవులు అనుకునేవాళ్ళు కదా. ఫైనల్ గా యూ కమ్ టు పాయింట్. ఎక్కడైతే మీరు చెప్పిన దానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి క్రైస్తవుల మీద, సేమ్ పాకిస్తాన్లో కూడా ఎందుకు అలా జరుగుతుంది? ఇలా జరుగుతుంటే ఎరిపప్పుగాడి పాస్టర్ ఒకడు వచ్చి మానవత్వం స్టారు, ఆవేశం స్టారు కలిసి మేము ఇద్దరం ఆనందంలో అంటాడు. మీరు మాట్లాడారండి ఈ మానవత్వం స్టార్తో? తోడేళ్ళు సింహం 2 మీటింగ్ పెట్టుకున్నాయంట. దేనికి? కుందేళ్ళని ఎలా రక్షించాలని. మీరు నమ్మాలి. అది సార్. జోసెఫ్ గారు చెప్పండి సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన దేశంలో ఇప్పుడు ఒక దళితుల్ని నడిబొడ్డున బంగ్లాదేశ్ లో కాల్చి చంపారు. అతను దళితుడు కాదండి వాళ్ళ దృష్టిలో సార్. బంగ్లాదేశ్లో దళితులు ఎవరు లేరు. పల్ల తెలివితేటలే కానీ సార్, బంగ్లాదేశ్లో దళితులు ఎవరు లేరండి. దళితులు లేరండి. ఉన్నది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంతే. ఆ క్రైస్తవులు కొద్దిమంది, హిందువులు కొద్దిమంది, మిగిలినవన్నీ పందులే. దళితుడు అనే పదమే లేదండి బంగ్లాదేశ్లో. ఉంటే మీరు రెఫరెన్స్ నాకు ఫోన్లో పెట్టండి. ఈ జోక్సే మానేయాలి కదా. ఇందాక నువ్వు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మన గోరికొండతో మాట్లాడాంగా, నువ్వు అప్పుడు లేవు కదా. ఏ కొండయ్య? గోరికొండయ్య. అతను అన్నాడు, నువ్వు సర్టిఫికెట్లు ఎవరు అన్నాను అంటే ఏంటి అన్నాడు, క్రిస్టియన్, ఏది ఇండియన్ క్రిస్టియన్ మాదిగా అన్నాడు. క్రిస్టియనేగా కులం ఎందుకు కదా.
నువ్వు అటుండు లేకపోతే ఇటుండు కదా. యు ఆర్ చీటర్. సి ఫర్ క్రిస్టియానిటీ, సి ఫర్ చీటింగ్. దానికి మనం వ్యతిరేకం. నువ్వు ఇటుండు లేదా అటుండు. నువ్వు గోనకన్నారెడ్డి వేటరా, నేను ఆడ ఉంటా ఏడా ఉంటానంటావు, పేడ పురుగు. చెప్పు. రాధా మనోహర్ గారి ద్వారా మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి, మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఎక్కడుంది అట్లా? ఎందుకు లేదు? ఏదో ఒకటి చూపించు. ఇప్పుడు మీరు మనం ఏం చెప్తా కాదు నాన్న, క్రిస్టియన్స్ హిందువుని తిడతారు, ఎక్కడ క్రిస్టియన్స్ లేరని అప్పుడు మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి కదా. అసలు క్రిస్టియన్స్ లేరని చెప్తున్నా. అసలు బైబిల్ అని ధరించడం మనకు అక్కర్లేదని చెప్తున్నా. మనం తెలుగు వాళ్ళం అని చెప్తున్నా. మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు అని చెప్తున్నా. ఆడు మరిచిపోయాడు, ఆడు గుర్తు చేయండి అని చెప్తున్నా. ఆడు గొరిగా భావిస్తున్నాడు. ఆడు పెగ్గేసేసేసి పెగ్గడాలాగాడు బకంటి దాగేసి బ్రిటిష్ వారిని మహాత్మీ తల్లిదండ్రులు అంటున్నాడు. ఒరే దరిద్రుడా, వాడు నిన్ను దోచుకున్నాడు, నీ పూర్వీకుల్ని లక్షల మంది చంపాడు, ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు, ఆ ఎదవకి నీకు సంబంధం లేదురా, నువ్వు ఈ దేశంలో పుట్టావు, మీ అమ్మ చాలా మంచిది అని చెప్తున్నా. వాడేమో వాళ్ళ అమ్మని చెడ్డదా అంటున్నాడు. దాన్ని మనం వ్యతిరేకిస్తాం. మీరు చెప్పే హిందూ ధర్మంలో మనుషులంతా సమానమేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి తక్కువ కులపులకొక్క గుడి, ఎక్కువ కులపులకొక్క గుడి ఎందుకుందండి? అలా లేదు, గుర్తుపెట్టుకో. అలా ఎవడైనా, నేను రాసి సంతకం పెడతా, ఎవడైనా నన్ను నేను చాలా ఎక్కువ అనుకున్నాడు, ఆడ అగ్రకులం కాదు, వాడు ఉగ్రకులం. రాసుకో, సంతకం పెడతా. అలాగే ఎవరో ఒక మంచి మాట చెప్పారు, తను తాను ఎక్కువ అనుకునేవాడిని ఒక్క చెప్పుతో కొట్టండి, తను తాను తక్కువ అనుకునేవాడిని 2 చెప్పులతో కొట్టండి. బాగుండే అది. కాబట్టి ఎవ్వడు ఎక్కువ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎవరైనా తలమాసిన ఎదవలు తను తాను ఎక్కువ అనుకుని ఆధిపత్యం చూపించారనుకో, నీకు గుర్తుందా? అంటే అప్పుడు నువ్వు ఓట్లే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో, అంతకుముందు తెలంగాణలో పట్వారీ పటేల్ వ్యవస్థ ఉండేది. ఇదే పంచాయతీ కదా. తర్వాత దాన్ని తీశారు. ఇది దేని వల్ల వస్తుందంటే అది వీడి యొక్క బిల్డప్. వీడు గొప్పోడని ఈడు అనుకుంటాడు. ఈడు అనుకోవాలా, ఎదుటోడు అనుకోవాలా ఈడు గొప్పోడని? ఎదుటోడు అనుకో కదా. ఈడు అనుకుంటే ఆడి కాళ్ళాడు మొక్కున్నట్టు కదా. ఇప్పుడు నేను వస్తున్నాను, ఎవరో ఆగారు, గురిజో సెల్ఫీ అన్నారు, అది వాళ్ళ ప్రేమ. నిన్న చిన్న పిల్లోడు, 10 నెలల పిల్లోడు, వాడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర అమ్మ దగ్గర వెళ్ళన్నాడు. సో అది వాడి ప్రేమది, అలా పొందాలి. కానీ నా కాళ్ళు అక్కడ పెట్టి నువ్వు మొక్కు, నేను గొప్పవాడిని అంటే వాడు దొంగ, వాడు లంగా, వాడిని తీసుకెళ్ళి మూసీలు మింగు, అది కదా. సో గుర్తుపెట్టుకో, మన ధర్మంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అన్ని జీవులు ఏమంటున్నా, మనుషులంతా హిందూ ధర్మంలో సమానమైతే కులాలు ఎందుకున్నాయి హిందూ ధర్మంలో అంటున్నా. మనది కుల వ్యవస్థ కాదు, వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో మనుషులు బ్రాహ్మణులు తల నుండి పుట్టిరు, ఛాతి చేతి నుండి క్షత్రువులు పుట్టిర్రు, తొడల నుంచి వైశ్యులు పుట్టిరు, శూద్రులు పాదాల నుంచి పుట్టిరు అని చెప్పేసి రాసి ఉందా? బాగా గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడైనా శరీరంలో ఇవన్నీ ఉంటేనే శరీరం నడుస్తుంది కదా. అంటే శూద్రుడు పాదాల కిందే ఉండాలి, ఎట్టి పని సాగిరి చేయాలి, వీళ్ళందరికి సేవ చేయాలి అనేది వర్ణ వ్యవస్థ కాదా? అది కాదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటే ఏందండి తెలుగులో? గుణం అంటే ఏంది? క్వాలిటీ. ఇప్పుడు బాబు నీ వయసు ఎంత? 22. నువ్వు ఇప్పుడు మీ ఇతని దగ్గర కెమెరా పని మానేసి నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యావు, ఏమవుతాడు అతను? కలెక్టర్ అవుతాడు. అప్పుడు నువ్వు ఇట్లా పరే అంటవా? అతను గుణాన్ని బట్టి ఓ కలెక్టర్ ఉన్నాడు, ఆయన మరుగుజ్జు, వెనకాల అందరు వస్తారు, ఆయన పుట్టుకున్నాడు మరుగుజ్జు, ఎవరో వెటకారం చేయరు. దేని వలన వచ్చింది? ఆయన పొజిషన్, ఆయన చదువు. ఎవడు బాగా తెలివిగా ఉంటాడు వాడు బ్రాహ్మడు, వాడు ఏ కులంలో ఉన్నా పుట్టని. అదేనా? అడ్మినిస్ట్రేటివ్ బ్రెయిన్ ఉన్న ప్రతివాడు బ్రాహ్మడు. అదేనా? నేను కావచ్చా అండి బ్రాహ్మణుడు? ఎందుకు కావు? నాకు నేర్పుతారా మంత్రాలు? మంత్రం కాదు, గుణం. నీకు భౌతికత ఇక్కడ లేదు. 18:42 శ్లోకం కొట్టు. శమో తపశౌచం క్షాంతి రాజ్యవమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అదేందా? ఈ 9 గుణాలు ఎవడుకుంటే వాడు బ్రాహ్మడు. అదేందా? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు నాన్న, ఫలానా కులం డాక్టర్ అవుతాడు ఏంది? కాదు, అంతే అంతే. సో డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, యాక్టర్ పని యాక్టర్ చేస్తారు. సో మీరేం చేస్తారు? మీరేం పని చేస్తారు? మీరేం పని చేస్తారు? నేను సాధువుని. అంటే ఏం పని చేస్తారు? నేను నా సాధన చేస్తాను. నేను వ్యక్తిగతంగా నేను మోక్షం పొందడం కోసం నా జీవితానికి సాధన చేస్తాను. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం?
సమాజానికి అపకారం లేకుండా నా వ్యక్తిగత జీవితం జీవిస్తాను నేను. అంతే. మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు మీ విధంగా అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీ రూట్లో నడవాలనుకునే వాళ్ళకి వ్యక్తిగత సాధన చేయండి, వ్యక్తిగత సాధన చేయండి. మన వలన సమాజానికి మనకు శాస్త్రం ఏం చెప్పింది, నీ వలన ఎవరికైనా ఉపకారం జరగకపోయినా అపకారం జరగకుండా చూడు కదా. చూడండి, మీరు ఎప్పుడైనా సనాతన ధర్మంలో మనం ఎవరి మీదకి దాడికి వెళ్ళమని, ఆక్రమించమని, కబ్జా చేయమని, అని మతం మార్చమని ఇలాంటివి మనం చెప్పం. మన ప్రయారిటీ ఏంటి? లోపలికి తిరుగు, అంతర్ముఖ సమారాధ్య, లోపలికి తిరుగు, అది మనం చెప్తాం కదా. ఒక పూజారి కానీ ఓ సాధువు కానీ ఏం చెప్తారు? లోకా సమస్త సుఖినో భవంతు కదా. ఈ లోకం బాగుండాలని కోరుకుంటారు కదా. కానీ ఓ పాస్టర్ ముల్లా వలన జరుగుద్దా? అందరూ బాగుండాలి అది కుదరదు. ఆడు చెప్పలేడు. వాళ్ళు కూడా చెప్పించు. జీసస్ నమ్మకపోయినా సరే అందరూ బాగుండాలి చెప్పించు. ఇంట్లో కొడతాను, పాస్టర్ని కొడతాను, చెప్పించు. ఎవరితో అయినా నీ దగ్గర ఎవరైనా గొర్రెల నెంబర్ ఉంటే చెప్పించు. యేసుని అమ్మపోయినా పర్లేదు, అందరూ బాగుండాలి చెప్పించు. అవుద్దా? కాదు, గొర్రెలు రాముణ్ణి ఇలాంటి వాళ్ళు ఆదర్శవంతంగా ఉండాలి, మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ ఉండాలి. కానీ మీరే ప్రతిసారి గొర్రెలు బుద్ధుందా నీకు? నువ్వు కూడా గొర్రెవే. ఇదేం భాష? జర్నలిజం లో నువ్వు కూడా గొర్రెవే. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని చెప్పాక ఎందుకు నీ పేరు మర్చిపోయాను నేను అనుకో. నీ పేరు మర్చిపోయాను. ఒరే నాన్న గురుమూర్తి మొన్న ఒక జర్నలిస్ట్ వచ్చాడు కదా అన్నాను. మొన్న ఒక జర్నలిస్ట్ వచ్చాడు సెకండ్ ఇంటర్వ్యూ అన్నా. అది తిట్టా? జర్నలిస్ట్ అనేది తిట్టా కాదు, గొర్రె అనేది తిట్టా? చెప్పు, నువ్వు చెప్పు. అకార్డింగ్ టు యూ గొర్రె అనేది తిట్టా? చెప్పు. గొర్రె లక్కో నా కొడక అంటే తిట్టు, లేకపోతే ఇంకోటి అంటే తిట్టు. గొర్రె అనేది తిట్టా? తిట్టు కాదు, కానీ మీరు చులకన భావంతో పిలుస్తున్నారు కదా. కాదయ్యా, జర్నలిస్ట్ ఇగో మొన్న జర్నలిస్ట్ వచ్చాడు కదా అన్న. ఇట్లా ఎవరు చెప్తే అన్నాను నేను? నువ్వు చెప్తే అన్నాను. నువ్వు దాన్ని మళ్ళీ చులకన భావం అంటే మేమేం చేయాలి? ఇప్పుడు జర్నలిస్ట్ నన్ను అవమానిస్తున్నాను అంటే నేనేం చేయాలి? ఇప్పుడు గొర్రెలని పాటలు కూడా వాళ్ళు రాసుకుని పాడుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెలు. కానీ స్వామి వివేకానంద చెప్పారు, ఏం చెప్పారు? అమృతస్య పుత్ర. నువ్వు పైకి రావాలనుకుంటే అలా ఉండు వివేకంతో, లేదంటే అవివేకంతో ఉండు. వాడే నా మొగుడు, వీడే నా మొగుడు అని పాడుకో. ఎవడొద్దన్నాడు? కాబట్టి అలా పిచ్చి మతాలు, అలాంటి రెట్ట మతాలు మనకు అక్కర్లేదు. ఎవడన్నా ఎదగాలి, ఏ మతమైనా వాడు ఎదగాలి. వాడు బైబిల్ చదివితే ఏమవుద్ది? నేను జెండా వందనం చేయను, అది గుడ్డ మొక్క అంటాడు వాడు. అందుకే దాన్ని వ్యతిరేకిస్తాం. వందే మాత్రం పాన్ అంటాడు, భారతమాతకి చెయ్యని అన్నంటాడు, ఈ దేశాన్ని నేను మొక్కలు చేయాలంటాడు. అందుకని ఆ దరిద్రం బైబిల్ మాకు అక్కర్లేదు. కలిపేది కావాలి మాకు. సంగచ్చద్వం సంవదద్దాం విరగొడుతుంది బైబిల్. అందుకని దాన్ని వ్యతిరేకిస్తాం అంతే. చూడు, ఎక్కడైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఓ హిందూ నేను జెండాకి శాల్యూట్ చేయను అంటాడా? ఇదే GHMCలో మొన్న వందే మాత్రం పాడుతుంటే పందులు లేవలేదు. నువ్వు వ్యతిరేకిస్తావా చెప్పు? ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న పోరంబోకి ఎదవా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వాడిని వ్యతిరేకించవా? కొందరు వ్యక్తులు నువ్వు పూర్తి చేయి. నువ్వు మనిషి ముఖ్యం అన్నావు, జయ్యన్సాన్ని డబ్బా కొట్టావు కదా. అందుకని చెప్పు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న ఎదవా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఆడు ఎదవా చెప్పగలవా లేదా? అవును, వాస్తవం. ఎదవా కాదా? ఎదవా కాదా? నువ్వు అవుతావు చెప్పబోతే. అవును, కానీ కొంతమంది చేసేదాన్ని మొత్తం మతం మీదకి ఎందుకు రుద్దుతున్నారు అంటున్నా. అయ్యయ్యో, ఎవరో ఒక ఇద్దరు చేస్తే క్రిస్టియన్స్ అంతే, ముస్లిమ్స్ అంతే, ఎంతవరకు కరెక్ట్ కాదు. చూసే వాళ్ళందరూ అతనేదో వాళ్ళ వైపు వకాలతో అనుకోకండి, ఇలాగే అడగాలి. నీకు అర్థమైందా లేదా పాయింట్? నాకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు ఒక హిందువుగా ఇక్కడ ఎంతమంది? 6 మంది ఉన్నాం. నేను 6,000 మందితో, 60,000 మందితో, 60 లక్షల మందితో చెప్పించగలను దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొనవచ్చు, తలవచ్చు అని. ఒక్క క్రిస్టియన్తో, ఒక్క ముస్లింతో చెప్పించు. నువ్వు ప్రయారిటీ ఏంటి మనకి? ఫస్ట్ ఏం చెప్పించావు? జై ఇన్సాన్ కదా. అవర్ ప్రయారిటీ మొరాలిటీ, అవర్ ప్రయారిటీ హ్యూమానిటీ. ఇది లేనప్పుడు ఏమతమైన వేస్తే కదయ్యా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు క్రిస్టియన్ వాళ్ళనే వ్యతిరేకిస్తున్నారు కదా, హిందువులలో కూడా చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడారు? ఏ బుర్ర ఉందా నీకు? ఇప్పుడే కదా అన్నాను ఎదవా. ఇప్పుడు నీకు ఇంకెట్లా చెప్పను?
కరెంటు ఎగ్జాంపుల్ కూడా చెప్పా. అట్వారీ వ్యవస్థ చెప్పారు. ఇంకా ఎన్ని చెప్పాను నేను? నేను ఎందుకు అంటున్నా ఇప్పుడు ఎదవ కామన్ కదా. హిందూ వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే మీరు మాట్లాడినా? ఎందుకు మాట్లాడలేదు? ఏ విషయం మాట్లాడలేదు? ఇప్పుడు నేను కామన్ గా చెప్తున్నాను, హోల్సేల్ గా చెప్తున్నాను కదా. ఉదాహరణకి ఒక హిందువు ఒక షాప్ ముందు వచ్చబోసాడు అనుకో, సమర్థిస్తామేంది? సమర్థించాం కదా. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడన్నా గమనించు, ఒక నగ్న సత్యం. ఇప్పుడు ఆ టాయిలెట్ చేశాడు కదా, ఆ పోరంబోకి ఎదవను కానీ, బంగ్లాదేశ్లో సజీవ దహనం చేశారే ఆ పోరంబోకి ఎదవలను కానీ అల్లా శిక్షిస్తాడో ఆ పోరంబోకి ఎదవలకి ఇస్లాంకి ఏం సంబంధం లేదు అని ఎవరైనా చెప్పిన వీడియో ఉంటే చూపించినాను. ఒక్క వీడియో నాన్న. పహల్గాంలో నువ్వే మతం అని అడిగి కాల్ చేశారే ఆ పోరంబోకి ఎదవలు అల్లాకి వ్యతిరేకులు అని చెప్పిన ఒక వీడియో చూపించినానా? అన్ని మతం అందుకే చెప్పారు కదా, ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు కూడా నిరసనలలో వాళ్ళు కూడా శాంతి ర్యాలీలు తీసిర్రు, ముస్లింలు కూడా శాంతి ర్యాలీలు తీసిర్రు. అందుకే 15 నిమిషాలతో హిందువులను వేసేస్తా అన్నాడు ఒకడు. ఎవడాడు? వాళ్ళ తమ్ముడే కదా. 15 నిమిషాలు హిందువులను వేసేస్తా అన్నాడు. తోడి చెప్పానుగా, మానవత్వం స్టార్, ఆవేశం స్టార్. వీళ్ళు మనకి ర్యాలీలు తీస్తారు. ఎవరి కోసం తీస్తాడు? మనకి భ్రమ కలిగించడానికి కదా. కాబట్టి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం అని ఆల్రెడీ రిపీటెడ్గా ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇస్లాంలో దేశభక్తులే ఉంటే పాకిస్తాన్ పుట్టకూడదుగా. పాకిస్తాన్ పుట్టకూడదు, బంగ్లాదేశ్ పుట్టకూడదు. సో దేశభక్తికి వాళ్ళకి సంబంధం లేదు. ఆయనే చెప్పాడు, మన పెద్దబామ్మరిది ఏం చెప్పాడంటే, మేము మా అమ్మకే మొక్కం, దేశాన్ని అమ్మని ఎందుకు అంటాం అన్నాడు. కాబట్టి దేశం పట్ల భక్తి లేనివాడు ఏ దేశం మీద ప్రేమ ఉందో అక్కడికి పోవాలా కదా. మానవుల పట్ల ప్రేమ లేనివాడు మానవులు లేని ప్రదేశంలో ఉండాలి, మానవులు ఉండే చోట మధ్యలో ఉండకూడదు. ఒక మనిషిని జడ్జి చేయడానికి గుణం ప్రధానం కావాలి. వాడు ఫాలో అయ్యే మతం ఎందుకు? అది వ్యక్తిగత విషయం కదా. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఫ్యాంట్ వేసుకున్నావు, ఇంకొకడు ఎవడో షార్ట్ వేసుకున్నాడు, ఇంకొకడు ఎవడో లుంగి కట్టుకున్నాడు. ఈ లుంగి కట్టుకున్నవాడు అన్నదానం చేస్తున్నాడు, మంచి టిప్ టాప్గా డ్రెస్ వేసుకున్నాడు, మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నాడు. ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలి మనం? అన్నం పెట్టేవానికి లుంగి కట్టుకున్నా సరే దండం పెడతాం. దేని చూసాం మనం? గుణాన్ని చూసి. అంతే. గుణం చూడు నాన్న. శాస్త్రం చెప్తూ గుణము. ఇందాక శ్లోకం అడిగేవే, చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ గుణం ప్రధానం. అబ్దుల్ కలాం ఎందుకంటే మనం ఇట్లా. సరే, మీరేమో పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి హిందువుల గురించి మాట్లాడుతున్నారు కదా, కానీ ప్రభుత్వాలు ఏమో చర్చలు జరిపి వాళ్ళు కూడా మనుషులే, ఇట్లా మనం చేయొద్దు అని చెప్పేసి. ఎవరు మనుషులు? అవతల వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఎవరైతే అక్కడ జమ్మూ కాశ్మీర్లో మీరు హిందువులే అని చెప్పేసి చంపినారో వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నాయి ప్రభుత్వాలు. మీరేమో పోరాటం చేస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. కాదు, గుర్తుపెట్టుకో, అది జరిగిన తర్వాతే కదా మనం పాకిస్తాన్ బేస్ క్యాంపులకి వెళ్ళి వాళ్ళని వేసేసింది. అవునా? రేపో మాపో బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు మనుషులని ఎవడన్నాడు? బుద్ధున్నాడు ఎవడన్నా అంటాడా? బుద్ధున్నాడు ఎవడన్నా వాళ్ళు మనుషులు అంటారా? ఈ అమ్నిస్టీ లాంటి వాళ్ళు, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు, ఈ అమ్ముడిపోయిన గంజాయి బంధువులు అంటారు వాళ్ళని. వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? ఓ మనిషిని మతం అడిగి నిక్కర తీసి లుంగి తీసి చెక్ చేసి కాల్చిన లక్కోరు కొడుకు మనిషి ఎందుకు అవుతాడు? ఆడితో చచ్చేంది. అందుకే నేను స్పష్టంగా చెప్తా, ఇందాక కూడా చెప్పాను నేను, ఈ దేశానికి లాభం దేవాలయం వల్ల, ఈ దేశానికి ప్రశాంతత దేవాలయం వల్ల. కాబట్టి చెక్ చేయి. ఇక మరి ఎందుకు స్కూళ్ళు హాస్పిటల్ అన్ని ఎత్తేసి దేవాలయాలే కడతాం కాదుగా. నువ్వు గొర్రెవాడిని మళ్ళీ ప్రూవ్ చేసుకోకు. దేవాలయం ఆధారం నీ బొంద నీకు ఉన్నదే, నీకు అసలు ఏం తెలదు. దేవాలయం ఆధారంగానే కదా ఎస్వి యూనివర్సిటీ నడుస్తుంది, పద్మావతి యూనివర్సిటీ నడుస్తుంది. దేవాలయం ఆధారంగానే కదా సిమ్స్ లో వైద్యం నడుస్తుంది. ఇక్కడ కొన్ని పార్టీ కుక్కలు, విదేశీ పార్టీ కుక్కలు, మేము ముస్లింలకి హాస్పిటల్ కడతామన్నారు. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా దాని మీద? మాట్లాడేవా? అలా అన్న కుక్కలను క్వశ్చన్ చేసా. అదే స్విమ్స్కి వెళ్ళు, అక్కడ ముస్లిమ్స్ కూడా ఉద్యోగం చేస్తారు, క్రిస్టియన్స్ కూడా ఉద్యోగం చేస్తారు, వాళ్ళకు కూడా వైద్యం జరుగుతుంది. కాబట్టే సర్వపంథ సమభావన కేవలం హిందుత్వంలోనే సాధ్యం అవుతుంది. అదైందా? సో మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు ఒక నిజాన్ని. ఏంటిది? ఏం ఒప్పుకున్నారంటే క్రిస్టియన్ వాళ్ళు ఏంది దశం భాగం పేరు మీద జనాల్ని దోపిడీ చేస్తారు,
హిందువులు కూడా అదే దోపిడీ చేస్తారు. అట్ల నుంచి వచ్చిన డబ్బే ఇవన్నీ యూనివర్సిటీలు నడిపిస్తున్నారు. సిగ్గుందా నీకు? ఎందుకు? బుద్ధి ఉందా? ఎందుకు? ఎక్కడైనా హిందువులు దశంభాగాలు అడిగారా? చూపించు. ఎక్కడ ఇంత డబ్బు వేసారు, భక్తులు ప్రేమతో వేశారు. ఎవరైనా అడిగాడా? ఇంటర్వ్యూ అడుక్కున్నది నువ్వు, నేను కాదు కదా. సేమ్ అప్లికబుల్. తిరుమలకి స్వామి రండి యాడ్ ఇచ్చారు ఎక్కడైనా? చర్చికి రమ్మని అడుక్కుంటున్నారు, కొంపల దగ్గరకు వచ్చి అడుక్కుతేనే బైబిల్ పట్టుకుని, అందుకు రియాక్ట్ అవుతున్నాం. ఎవడైనా గుడికి రమ్మని అడిగాడా? భౌతికత పురాణం చదవకపోతే నాశనం అయిపోతాం అని చెప్పారా? అందుకు బొకడా బైబిల్ చెప్పింది. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ప్రూవ్ అయిపోయావు. మళ్ళీ మీరు బొకడా బైబిల్ అంటున్నారు. నేను తప్పు చెప్తేగా సరే, నీకు మళ్ళీ ప్రూఫ్ కావాలి. నేను చెప్పకూడదు, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలి. నో 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 నువ్వు అసలు వన్ సైడ్ కాదు, బుర్ర తక్కువ అంతే. బుర్ర నేను దాదా ఈ దరిద్రాన్ని నువ్వు చదువు, పైకి చదువు. నాకు తెలుసు నా సొంతం లేదు ఇక్కడ. ఆ దరిద్రుడు ఏం చెప్పాడు చదువు. ఆ దరిద్రుడు ఆ పుస్తకంలో ఏం చెప్పాడు చెప్పు. నేను భూమి మీదకి అగ్నివేయ వచ్చి తిని, విరోధం పెట్టవచ్చి తిని. ఇంకా కింద చదువు, కళ్ళు దగ్గర పెట్టు. నెంబర్ కూడా ఇచ్చాను సుమా, నా సొంతం కాదు. నేను భూమి మీదకి సమాధానం పంచవచ్చి తినని తల వంచొద్దు. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి, వారి తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటి వారే వారి శత్రువులు అగుదురు కదా. ఇప్పుడు మీ తాత ఉన్నాడా? లేడు. నువ్వు అంటే ఆయన చనిపోయినప్పుడు తెలియదా? ఇప్పుడు శ్మశానానికి ఎవరు వెళ్ళారు? వెళ్ళినా మేము అందరం. నువ్వు కూడా వెళ్ళావు. ఓకే. మీ నాన్న, నువ్వు, ఇంకా బంధువులు వెళ్తారు కదా. ఇప్పుడు మీ తాత చచ్చిపోతే మీ నాన్న ఎవరు? మీ నాన్న పెద్దడా? మా నాన్న రెండు పెద్ద అంటే పెద్ద నాన్న ఉన్నారు కదా. తలకూర ఎవరు పెట్టిండ్రు? మా పెద్దనాన్న కదా. మీ పెద్దనాన్న గొర్రె ఉంటే పెడతాడా? పెట్టాడు. ఏమంటాడు తెలుసా? నాకు సంబంధం లేదంటాడు. ఒక్కడే కొడుకు, వాడిని ఎక్కడో చదివించింది ఆ తల్లి, ఆవిడ చచ్చిపోయింది. ఈడు అక్కడికి వెళ్తే ఆ దరిద్రులు మతం మార్చారు. ఆ తల్లికి ఈ దరిద్రుడు కొరివి పెట్టలే. నాకు ఒకడు ఫోన్ చేశాడు, శామ్యూల్ అని, నల్గొండ జిల్లావాడు. నేను అతనితో మాట్లాడుతూ, టీచర్ అన్నాడు. సార్ మీరు ఎన్నాళ్ళు అయింది మతం మారన్న? 15 ఏళ్ళు అయింది అన్నాడు. సార్ మీ నాన్నగారు అప్పటికి ఉన్నారా అన్నాను. లేరు అన్నాడు. అంటే మరి మీరు మతం మారారు కదా, దేనికి మారారన్న? అంటే పరలోకం అన్నాడు. మరి మీ నాన్నగారు పరలోకం వెళ్తారన్న? మరి ఆయన మా పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా, అందుకని ఆయన నరకానికి పోతారు అన్నాడు. నేను చెప్పా, తప్పులేదు. నీలాంటి దరిద్రుని కని పెంచి టీచర్ని చేసి ఫ్యూచర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే కదా. ఇలాంటి దరిద్రుడు వీడికంటే మించిన ఇంకో దరిద్రుడు ఆడు ఎక్కడ తుని దగ్గర, ఆడి పేరు రాంబాబు. వాడిని అడిగాను, యూట్యూబ్లో పెట్టుంటాము ఎప్పుడో చాలా రోజులు అయింది, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు అయిందన్న? ఏదో చెప్పాడు. ఇప్పుడు మీ తాత మరి నమ్మలేదు కదా, మీ పార్టీలో జాయిన్ అవ్వ, ఎక్కడికి వెళ్తాడన్న? నరకం. మీ నాయనమ్మ నరకం, మీ అమ్మమ్మ నరకం అని కాసేపు చెప్పిన తర్వాత అల్లూరి సీతారామరాజు అన్న నరకం. ఈ చెప్పేవాడు కొన్నింటికి చెప్పాక అసలు మా తాత, మీ తాత, గాంధీ తాత ఎవడైనా సరే మా పార్టీలోకి వచ్చేనే పరలోకం లేకపోతే నాశనం. అది బొకడా మతం కాకపోతే, బొకడా బుక్ కాకపోతే దేనికి చెప్పేది? అది నువ్వెవడం అసలు? నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయి, ఎవరికైనా హెల్ప్ చేయి నాన్న. ఇప్పుడు పని మనిషి వచ్చింది ఏదో చెత్త ఎత్తడానికి, క్రిస్టియను. నేను ఆవిడ మనిషిని చూశాను, ఆవిడ డబ్బులు ఇచ్చాను. మొన్న ఎక్కడో ఉన్నాం రాజమండ్రిలో, ఎవరో వచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చాను. ఇంకొక ఆవిడ వచ్చింది, బొట్లేదు. అమ్మ చర్చికి వెళ్తారా? వెళ్తాం. తల్లి ఎంతమంది పిల్లలు? ఆవిడకి కూడా ఇచ్చాను. ఇప్పుడు మనిషి కదా మన ప్రయారిటీ. నువ్వు ఒక్క పని చేయనా, ఒక్క పని చేయను. నువ్వు ఎంఫర్ ఏం పేరు? మధు. ఎంఫర్ మధు కాబట్టి ఎంఫర్ మగాడు కూడా అవ్వాలంటే నువ్వు చర్చి దగ్గరికి, మసీద్ దగ్గరికి వెళ్ళి మానవత్వమే ముఖ్యము, నిజాయితీ ముఖ్యం, మొరాలిటీ అండ్ హ్యుమానిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఇలా నువ్వు 100 మందితో చెప్పించున్నాను మసీదులో, చర్చిలో. ఇది నా డ్రీమ్. ఓకే ప్లీజ్. నేనేమంటున్నానంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు.
ఒక్కసారి నేను మాట్లాడుతా డబ్బు ఉంటే ఎవరు? ఒక్క నిమిషం. మీరు 500 ఇచ్చినా అని చెప్పారు కదా, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, లేదు కాబట్టి పని చేసుకుంటున్నాం. దీనికంటే ముందు మీకు ఇక్కడ పంచడానికి మీకు ఇదంతా ఇక్కడ మీకు ఈ ఆర్థిక వనరులు ఎట్లా వస్తున్నాయి? మా నాన్నగారు ఇచ్చారు. మా నాన్నగారు మా పొలాలు ఇచ్చారు, షాపులు ఇచ్చారు. చెప్పు. పొలాల షాపులు మీ నాన్నగారు ఇస్తే మీరు ఖర్చు పెడుతున్నారు. మంచిగా ఖర్చు పెడుతున్నా. ఓకే. నువ్వంటే అడవైంది తింటావు, ఇంకా తాగుతావు. అంటే నేను అంటలేదు, నిన్ను కాదు వాళ్ళని కదా. నేను ఒక్క భోజనం చేస్తా, నీళ్ళు తాగుతా. చెప్పు చెప్పు. ఓకే సరే. రాధా మనోహర్ దాస్ కంటే డబ్బులుంటే ఇవ్వరు, తెలుసా నీకు? సంస్కృతంలో మంచి మాట ఉంది, దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత చత్వారే సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ఓసారి నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి సంతోషమ్మ అని కొట్టు. ఆవిడ కుష్టావిడ, రైల్వే స్టేషన్లో ముష్టి అడుక్కుంటుంది. నేను ఆవిడకి 100-150 ఇచ్చా. అమ్మ ఇందులో డబ్బులు పాస్టర్కి ఇస్తావా అన్న. ఇవ్వాలి కదండి అన్న. ఎంత ఇస్తావు అన్న? దశం భాగం అంటే ఎంత? 150లో 15 రూపాయలు, 15%, 10%. 10%. ఇప్పుడు ఇస్తే తీసుకునేవాడు దరిద్రుడే కదా, ముసలావిడ కదా, కుష్టావిడ కదా, ముష్టావిడ కదా, ఈవిడికి ఇవ్వాలి కదా వాడు. బియ్యం కూడా తీసుకుంటాడు దరిద్రుడు. నేను ఆవిడని అడిగా, అమ్మ రేషన్ బియ్యం వస్తుంది, అందులో కూడా ఇస్తానన్నాడు. ఒకడు అన్నాడురా, అసలు అంటే మీరు ఆ దశంభాగాలు, ఒక లేడీ ఉంది, ఒక లేడీ పాస్టర్, కష్టాలు తీరవాలని అని ఎడితే కుదరదు, ప్రార్థన చేస్తే అవ్వదు, దశంభాగాలు ఇచ్చామండి అని చెప్పింది ఒక ఆవిడ. ఒకడు అన్నాడు, అసలు ఫుడ్లో దశంభాగం లేకపోతేనేమో పంటలో దశంభాగం అడుగుతున్నారు, మరి టాయిలెట్లో దశంభాగం అక్కర్లేదా అన్నాడు. ఎవడో కామెంట్ పెట్టాడు. సో కాబట్టి మనం ఇవ్వడానికి కావాల్సింది ఏంటి? దాతృత్వం. డబ్బులుంటే ఇచ్చేస్తారు ఏంటి కదా. పాస్టర్లు ఎంతమందికి ఇస్తున్నారు కదా, పాటలు తీసుకుంటున్నారు. సో బిగ్గెస్ట్ బెగ్గర్ మనకే ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. అది ఎంత బాగా, కరోనాలో ఒక అంగవికలరాలు డబ్బులు ఇస్తే దరిద్రుడు తీసుకున్నాడు, వాడు చెప్తున్నాడు మైకులో కదా. ఇచ్చే గుణం మనకు ఉంది కాబట్టే రంతిదేవుడు లాంటి వాడు అన్ని రోజులు ఉపవాసం చేసి అన్ని పంచిపెట్టాడు. శిబి చక్రవర్తి లాంటి వాడు శరీరాన్నే కోసుకున్నాడు ఒక పౌరం కోసం. అది నీతి అంటే. వాడి నీతి అంటే రక్త పిశాచులు పొద్దున్న చేస్తే ఆడు రక్తం బ్యాచే, ఈడు రక్తం బ్యాచే. ఇన్ని మాటలు ఎందుకు? ద బిగ్గెస్ట్ వరల్డ్ జోక్ చెప్పనా? ఓకే చెప్పండి. క్రైస్తవాన్ని ఏ మతం అని పిలుస్తారు? క్రైస్తవ మతం అని పిలుస్తారు. నీ బొందా, ప్రేమ మతం కదా. ఇస్లాం ఏమని పిలుస్తారు? శాంతి మతం. శాంతి ప్రేమ ఉన్న చోట ఆయుధాలతో పని ఉందన్న. ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? అమెరికాలో. ఒక దేశం కాదు, ఇస్లాము క్రైస్తవం ఉండే చోటే కదా. ఎందుకు నాన్న? ఆయుధాలు ఒకటే తయారవుతాయి, ఇంకా మిగతా వస్తువులు కూడా చాలా తయారవుతున్నాయి ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి కదా. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది తెలుసా నీకు? ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అమెరికా లేదు అక్కడ, అమెరికా లేదు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు. గూగుల్ తెలియని అడుగు. ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? గూగుల్ తెలి చెప్పుద్దిగా. ఇరాన్లో ఏం జరుగుతుంది? ట్రంప్ తాజా ఆలోచన ఆయన పెట్టాడు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి ఇక్కడ? ఇరాన్లో వాళ్ళు చూడండి, ఇరాన్ మండుతున్న అగ్నిగోళంలా తయారైంది. ఎందుకు తయారైంది? వాళ్ళు బురకాలన్నీ తీసి తగలెట్టేస్తున్నారు. మాకు అక్కర్లేదు, మేము జొరాస్ట్రియన్లం. వాళ్ళ మూలాల్లోకి వాళ్ళు వెతుక్కుంటున్నారు. కొన్ని వేల మంది ఆడవాళ్ళని చంపేశారట. ఇప్పుడు నువ్వు 10 మంది, మీ అమ్మగారి పేరేంటి? లక్ష్మి. మా అమ్మ పేరు కూడా అదే. మేము పేరు ఇట్లా చూసా, ఇది భారతదేశం. మేము పేరు మనందరం గొప్ప స్త్రీ అంటే మనం పేరు చెప్తాం కదా కదా. ఇలా మనం ఇంకా తెలిసినటువంటి గొప్ప గొప్ప స్త్రీలు బోలు మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సుధామూర్తి గారు తెలుసుగా, ఇన్ఫోసిస్. ఆవిడ ఎంత సింపుల్గా ఉంటారు. ఓ శాంపిల్ చెప్పా. అట్లా బోలు మంది గురించి చెప్పగలం. స్త్రీలు గొప్పతనం అంటే మనం గంటల కొద్దీ చెప్పగలం కదా. ఎవరన్నా ఒక ముళ్ళాన్ని కూర్చోబెట్టి, ఒక పాస్టర్ని కూర్చోబెట్టి, ఓ 10 మంది అటు 10 మంది ఇటు గొప్పల గురించి చెప్పమని చెప్పు. అడిగి ఎప్పుడైనా అంటున్నా, నువ్వు జర్నలిస్ట్ కదా, అది ఎప్పుడన్నా అడిగి ఆ వీడియో నాకు పంపించు అంటున్నా. సరే, మీ పోరాటం బాగుంది. ఒకటే దేశం ఒకటే మతం అంటున్నారు కదా, ఒకటే కులం అని ఎందుకు అనట్లేదండి? అసలు కులమే వద్దంటున్నా. నువ్వు 63లో మన ఇద్దరం పుట్టలే, అప్పుడు సినిమా వచ్చింది.
దాని పేరు హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర. అందులో కాటికాపరి ఎవరైనా కాటికాపరి అప్పట్లో రాజనాల ఆయన భుజం మీద కర్ర పెట్టుకుని, అది నల్లగా ఉంటుంది, దాన్ని ఏమంటారు, పైన ఏందన్నా ఇది పైన వేసుకుంటాడు, గొంగళి. అది జుట్టుకుని అద్భుతమైన పాట నాన్న. ఎవరు రాశారు నాకు తెలియదు కానీ, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేద మేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని, మధ్యలో దిద్దినక్క దాసరి జంగము జగడమాడుకొని, వల్లకాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా. మనం చెప్పుతాం, మనం ఫాలో అవుతాం. అదేనా మూర్ఖుల యొక్క అహంకారం వలన పెద్ద చిన్న ఎక్కువ తక్కువ ఇలాంటి ఎదవలు గడ్డి పెట్టడానికి శంకర్ల వారు ఒక ఉదాహరణ. చండాలుడు వస్తాడు, తప్పుకోమంటారు, అదొకటి. అలాగే రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం, ఇప్పుడు చాత్తాద శ్రీ వైష్ణవులు అంటారు, మాలదాసులు అంటారు, వీళ్ళందరూ దీక్ష ఇచ్చింది ఎవరు? రామానుజాచార్యులు వారు. అలా కలుపుతూ ఈ సమాజాన్ని ముందుకెళ్తున్నారు. 600 ఏళ్ల క్రితం అన్నమయ్య వచ్చారు, ఆయన ఏం చెప్పారు చాలా స్పష్టంగా, ఏ కులజుడైననేమి ఎవరైననేమి ఆకడనాతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమి. అందులో చాలా వివరంగా చెప్తారు. అందరి లోపల దైవాన్ని చూసేవాడు భగవంతుడు మెచ్చుతాడు. అలాగే ఇంకా ఇంకా అలా వచ్చేస్తే ఒక 70-80 ఏళ్ల క్రితం గట్టిగా వేమన సినిమా, అందులో అద్భుతమైన పాట, అద్భుతం. నాగయ్య గారు ఏమంటారు, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి, జీవుల మీవలే ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి. ఎందుకంటే గొప్ప ఫిలాసఫీ ఉందా? ప్రతి జీవులో శివుడు ఉన్నాడు, జీవహింస చేస్తే శివుడికి నువ్వు నచ్చవు. ఎందుకంటే గొప్ప ఫిలాసఫీ ఉందా? నువ్వు రోజు కోట్ల జీవుల్ని చంపేస్తావా? మీ మతం కాకపోతే కోట్ల మంది మనుషుల్ని చంపేస్తావా? కొత్త దేశాలు పుట్టిస్తావా? దేవాలయాలు ఆక్రమిస్తావా? ఆడవాళ్ళు ఎత్తుకుపోతావా? లత్కోర్, నీదో మతం, దానికో పుస్తకం, దానికి మళ్ళీ ప్రెస్టేజీ. అందుకని ఈ ప్రపంచం బాగుండాలి, మనుషులు ఉండాలి భూమి మీద, క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు కాదు, మనుషులు ఉండాలి. నేను చెప్పా, నువ్వు చెప్పు. ఈ భూమి మీద క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు కాదు, మనుషులు ఉండాలి. చెప్పు. వాస్తవం. నేను దానికి నువ్వు నేను చెప్తాం. ఈ మాట జై ఇన్సాను నేను చెప్తా, నువ్వు చెప్పావు, నేను చెప్తా. జై భీమ్ చెప్తా, జై శ్రీరామ్ చెప్తా. హిందువులం కాబట్టి ఈ మాట, ఈ భూమికి, ఈ భూమి మీద ఉండవలసిన వాళ్ళు ముస్లిమ్స్ కాదు, క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, మనుషులు. ఈ మాట చర్చిలో చెప్పించాలి, మసీదులో చెప్పించాలి, గుళ్ళో మైకులో చెప్తా. అవుతా? అవుతుంది. ఏది నేను చెప్పింది వాళ్ళతో, వాళ్ళు కూడా అంతే అంటున్నారు కదా. మనుషులు చెప్పద్దు, నువ్వు వీడియో చేసి పెట్టు నాకు. సరే పెడతా. మీరు సిద్ధమా చర్చకు వాళ్ళతోనే? రెడీ. ఈ మాట అంటే ఎన్నిసార్లు ఏ తిక్కలో, ఇదిగో వాళ్ళు చదవలేదు దా, ఇక వద్దు, ఇక మీరు మళ్ళీ తీస్తారు. వద్దు, వాళ్ళ లోపాలు తీయనా. విగ్రహారాధకులతో చర్చికి రావాలంటే కనీసం ఉండవలసిన అర్హతలు చూసా, పైకి చదువు. డిబేట్ చర్చకి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి, వారు పూర్వీకుల పేర్లు బైబిల్లో ఉండాలి, వారు తమ పూర్వీకుల హిందువులు కాదని చెప్పగలిగి ఉండాలి, సర్టిఫికెట్లో క్రైస్తవులు అయి ఉండాలి, తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి, వందే మాతరం జనగణమన పాడగలిగి ఉండాలి,
జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. మతం కంటే నాకు దేశం ముఖ్యమని చెప్పగలగాలి. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటికంటే మనుషులే నాకు ముఖ్యమని చెప్పగలగాలి. మతం కంటే మానవత్వమే ముఖ్యమని చెప్పగలిగి ఉండాలి. కులం వాడకూడదు, అంటే పేరు వెనకాల కులతో ఉండకూడదు. 50 గాళ్ళు కాదు, 50 గాళ్ళు కాదు. నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, నా కుటుంబానికి LSSR బైబుల్కి అస్సలు సంబంధం లేదని చెప్పగలగాలి. డిబేట్ చర్చకు రావాలనుకునే వారు వారి ఆధార్ కార్డు పంపించాలి. ఇలా ఏ గుర్రైనా పంపగలిగితే వెంటనే ఫోన్ నెంబర్ చేసి డిబేట్ చర్చకి రాగలరు. గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఏమైనా 3 ఆధారాలు చూపించాలి. రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధ, నైతికత కలిగిన ఏ గొర్రె పుత్రుడైనా డిబేట్కి రావచ్చు. ఈ జన్మకి అవుద్దంటారా గొర్రెలు? ఏదైనా ఎక్కడైనా మానవత్వానికి వ్యతిరేకంగా ఉందా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా? లాకి వ్యతిరేకంగా ఉందా? కాబట్టి అవర్ ప్రయారిటీ చెప్పు, హ్యుమానిటీ. అవర్ ప్రయారిటీ మొరాలిటీ. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది హార్మోని. అర్థమైందా? ఇప్పుడు పాకిస్తాన్ దేనికి పుట్టింది చెప్పు? అక్కడ ఉండేవాళ్ళు మనుషులే కదా. ఆ మనుషులు అందరూ దేవుడిని నమ్మేవాళ్ళే కదా. ఇప్పుడు దేవుణ్ణి నమ్మకపోతే కూడా తప్పు కాదు అని హిందువులు చెప్పగలరు. అదేనా? అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. అది మనమే చెప్తాం. అక్కడ కుదరదు, అక్కడ స్వేచ్ఛలు ఉండవు. అర్థమైందా? ఇప్పుడు మీ భార్య లేదు, మా చెల్లి, వాళ్ళ అక్క రాత్రి ఒక డ్రెస్ వేసుకుని, పొద్దున ఒక డ్రెస్ వేసుకుని, లేకపోతే నిన్న చూశాను తిరుమలలో ఓ తల్లి అంగప్రదక్షిణ చేస్తుంది. అది చీర కట్టుకు చేయలేదు కదా, పంజాబీ డ్రెస్ కట్టుకుని చేసింది. అసలు ఈ స్వేచ్ఛ ఆవిడకు ఉంది. ఇది మిగిలిన చోట కుదరదు. పైనుంచి కింద కోడి పట్ట. కాబట్టి మనం ఈ భూమి బాగుండాలని కోరుకుంటాం. ఈ భూమి మీద అందరూ వారి జీవిత పర్యంతం అయ్యే వరకు ఉండాలి. ఒక మత కారణంగానో లేదు ఇంకొక వ్యక్తిగత విషయం కారణంగానో ఎవరికి భంగం, ఎవరికి మనస్సుకు కూడా వాళ్ళకి గాయం కలగకూడదు అనుకుంటాం. అటువంటిది వీళ్ళు అతుకోరుగాళ్ళు 7 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల దాన్ని మానభంగం చేసి చంపెత్తే తప్పు కాదంట, వికరాలం చేస్తే పాపం అంట. తొక్కలో పుస్తకాలు నువ్వును. ఇదిగో విను. ఇక్కడ మన ధర్మం ఏం చెప్తుందో చూడు. ఆదిశంకర్ల వారు చెప్పారు. ఈ పద్యంలో పిపీలకాది అంటే ఏంటి తెలుసా? పిపీలక అంటే చీమ. సమత్వ భావం. చీమ అంటే అతి చిన్న ప్రాణి నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వరకు అందరిలోనూ ఉన్నది ఆ పరమశివుడే అని గుర్తించడం. ఇందాక నేను చెప్పింది పాడబడింది కదా. సో కాబట్టి నువ్వేం చేస్తావంటే, మన ఇది అయిపోయిన తర్వాత వీడియో పెడతావు కదా, వీడియో కింద కామెంట్లు వస్తాయి. ఒకసారి చూడు. ఆ కామెంట్లో ఆడి పేరు NODBKC ట్రూ ఇలాంటివి ఉంటాయి. ఆడి నెంబర్ అడుగు, ఇవ్వడం, పేరు అడుగు, చెప్పడం. నేనే డబ్బులు అడగను, సరే పొలం అడగను, ఆడి పేరు. ఇప్పుడు నువ్వు చెప్పావు బట్టల విషయం వచ్చింది కాబట్టి, మహిళల బట్టల విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఓ చర్చ నడుస్తుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే మా బట్టలు మా ఇష్టం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదమ్మా పద్ధతిగా ఉండాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? పద్ధతిగా ఉండమని చెప్పడం మన దేశం, మన ధర్మం, ఒక దీనికి ఉండే వాల్యూస్ని బట్టి అలా చెప్పడం న్యాయబద్ధం కదా. ఇప్పుడు బట్టలు ఎలాంటివైనా వేసుకుంటాం అనేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో, పబ్లిక్ కదా ఇది. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో గుళ్ళోకి వచ్చిన వాళ్ళు జుట్టు ముడి వేసుకుంటే, అదే జుట్టు వదిలేసి వస్తే అలా కుదరదు, ముడి వేసుకోమని అంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు అని అన్నప్పుడు నేను చెప్పాను, అసలు నిన్ను గుడికి ఎవడు రమ్మన్నాడు? అలాగా ఎవరు రమ్మన్నాడు? యూ మస్ట్ ఫాలో కదా, దాని కస్టమ్స్ అంటారు కదా. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆడ రాసి ఉంటుంది చేయకూడదని, నా ఇష్టం అంటే కదా కదా. ఒక వ్యక్తిగత విషయం మీ ఇష్టం, అది మీ ఇల్లు. నువ్వు నిక్కర వేసుకో, వాళ్ళు నిక్కర వేసుకో, ఎవరిని వేసుకో, అది నీ వ్యక్తిగతం కదా. వెన్ యూ కమ్, ఇప్పుడు నువ్వే ఉన్నావు నాన్న, ఇప్పుడు చొక్కా లేకుండా ఇంటర్వ్యూ చేస్తానన్నా అనుకో, ఒరే వీడికి ఏదైనా గుడ్డ తీసుకొచ్చి కప్పండ్రా అంటాం. ఎందుకంటే ఇంగితం లేకపోవడం కదా. ఇంగితం ప్రధానం నాన్న. ఇప్పుడు త్యాగరాజ స్వామి పాట పాడారు, ఏంటిది? సంగీత జ్ఞానము
భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. సంగీత జ్ఞానము భక్తి, ఎందుకంటే గొప్ప మార్గమే ఉంది అన్నారు. మరి సంగీతం అందరికి వస్తుందా? సీతావర ఆయన ఇవ్వాలి కదా, అందరికీ రాదు. కానీ ఇంగిత జ్ఞానం అందరికి ఉండాలి, అది కామను కదా. అందుకని సమాజంలో చూడగానే ఇందాక ఆవిడ వచ్చారు యాంకరు, ఏమని పిలిచాను? అంత గంట సేపు ఏమంటారు చేసి ఏమని పిలిచాను? అమ్మానే పిలిచాను. అమ్మాని నాకు చిన్నదే, అమ్మాని బెలగొడుగుతున్నాను. ఇటువైపు క్యారెక్టర్ ఉండాలి, అటువైపు ఆహార్యం కూడా ఉండాలి కదా. కదా, నువ్వు పొదుపుగా ఉన్నావు అనుకో, అక్కడ అమ్మ ముందు ఇంకో అక్షరం వచ్చి పిలవబడుతుంది కదా. కదేనా? అందుకని గివ్ రెస్పెక్ట్ టు కంట్రీ అండ్ ద సొసైటీ. అండ్ దట్ టు యు ఆర్ నాట్ లెదర్, యు ఆర్ నాట్ అదర్, యు ఆర్ ఏ మదర్ కదా. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, వాళ్ళ నానేమంటారు? నువ్వు మా అమ్మరా అంటారు. దాన్ని పట్టుకుని గుండెల మీద తొంతుంటుంది. మా అమ్మరా నువ్వు, మా అమ్మే అంటుంటారు. అలా కూతుర్లో అమ్మని చూసుకునే దేశంలో పుట్టాం, ఒక మట్టి ముద్దలో అమ్మని చూసే దేశంలో పుట్టాం. నీళ్ళల్లో అమ్మని చూసే దేశం, అన్నంలో అమ్మని చూసే దేశం, పుస్తకంలో అమ్మని చూసే దేశం, డబ్బుల్లో అమ్మని చూసే దేశం. ఎప్పుడు డబ్బులు కింద పడిపోతే ఎలా తీస్తారు పిల్లలు? ఇలా అంటాం. అది మన కల్చర్. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వేరే ప్రదేశాలు ఉంటాయి, అక్కడ ఉండు కదా. ఎరా తాడి చెట్టు కిందకి ఎక్కేవారంటే సంపుతా చెప్పాను. నేను చెప్పా ఎప్పుడో షార్ట్ వేసుకొస్తే షార్ట్ వేసాను, షార్ట్ వేసుకొస్తే సంపుతా రాకూడదు. కవిత లుంగి విత్ అంగి, నో ఇతర భంగిములు చెప్పాను వాళ్ళకి. ఓకే, మీ ఎజెండా ఏంటి చివరిగా? మీ ఎజెండా ఏంటి? సింపుల్ నాన్న, వెరీ సింపుల్. సర్వే జన సుఖినో భవంతు. అందుకని నేను ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చోవాలి, నేను కుర్చీలో కూర్చోవాలి. నేను నీ మీద ఎక్కకూడదు, నువ్వు కూడా నా మీద ఎక్కకూడదు. అర్థమైందా? మీ ఊరికి మా ఊరు ఎంత, మా ఊరికి నుంచి మీ ఊరు కూడా అంతే. అవును, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కదా. కాబట్టి నువ్వు మానవుడిగా జీవించు, మానవుడిగా మరణించు. అంతేగాని నేనేదో పెద్ద గొప్ప మాత్రం మాది ఒకటే నమ్మాలి, ఒక ఎవిడెన్స్ ఉందా మీ మొహాలకే? అడగవా? గిన్ని సొట్టపడద్దో లేదో ఒకసారి చెక్ చేస్తాం. ప్రాక్టీస్ సామాన్లు చూసావు, వీడియో ఉంది, ఆడ కూర్చుని నేలకి దబదబ బయదెత్తుంటాడు. చెక్కింగ్ చేస్తాం, మరి డబ్బులు ఇస్తున్నాం కదా. అలా ఈడొచ్చి మా బుక్ ఇంగ్లీష్లో బాగుండదు, మా బుక్ నమ్మంటే అంటే మరి చెక్కింగ్ చేయమేంటి మరి? అలాగా చెక్కింగ్ చేయి. నేనేమంటా అంటే నువ్వు ఏమన్నా చెయ్యి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావా లేదా? మాకు నీ పేరు చెప్పావా లేదా? చెప్పావు కదా. అలాగే ఎవిడెన్స్ ఉండాలి. గోల్కొండ ఉందా? వెళ్ళేవప్పుడునా? దేనికి ఫేమస్ చెప్పు? గోల్కొండ అమ్మవారు, భాగ్యలక్ష్మి అమ్మవారు. తర్వాత మంచి కట్టడాలు, దానికి సంబంధించి ఫేమస్. ఇంకొంచెం ఎదుగు, ఓ మెట్టు పైకి వెళ్ళి. అసలు చెప్పలేదు పాడబన్నా. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర. ఎవరు పాడారు పాట? చెప్పు, నాగార్జున పాడాడు అని చెప్పు. సీతమ్మ తల్లి. నీ బొందా, నాగార్జున సినిమా చూసావు కదా. నాకు సినిమాలు అంతా తెలియదు నాకు. హిస్టరీ నాన్న. ఆ గోల్కొండ కూడా గొప్పదనం అమ్మవారు, తర్వాత రామదాసు గారు బందికాన చూసావు కదా. మర్చిపోయావు అంతే నాన్న. ఎందుకంటే ఈ రూమ్లో ఫ్యాన్ ఏసీ లేకపోవడం వల్ల అందుకని వచ్చింది తెక్క. నువ్వు మాత్రం పక్కా వెరీ గుడ్ బాయ్. విషయం ఏంటంటే ఆయన్ని అందులో పెట్టారు. ఇప్పటికీ అది ఎవిడెన్స్ కదా, 400 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఆ తానిషా వంశస్థుల నుంచి ముత్యం. నేను చెప్పింది సత్యం, అదేందా? రాముడు ఉన్నాడు, అది నిరూపించబడింది. యూపీలోనే కాదు, అప్పటి ఏపీ, ఇప్పుడు తెలంగాణలో కూడా. కృష్ణుడు ఉన్నాడు, అప్పుడు ద్వారకా బృందావనమే కాదు, ఈ తెలంగాణలో కూడా. అనంతగిరిలో నది ఉంది, దాని మూలం తెలుసా? ఇక్కడ తెలంగాణలో 2 నదుల పేర్లు చెప్పు.
గోదావరి, కృష్ణ, ఇంకా కృష్ణ, ఇంకా ఆ తర్వాత ఈ మూసి. మూసివి కాదు, ముక్కు మూసి, దాని పేరు అది కాదు. మూసి కోసి, దాని పేరు ముచ్చుకుందా నది. కొట్టు కావాలితే గూగుల్. ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడు వచ్చాడు, ముచ్చుకుందుడికి మోక్షం ఇచ్చాడు, అందువల్ల అది ముచ్చుకుందా నది అయింది. అదైందా? కాబట్టి మాకు ఎవిడెన్స్ ఉంది, మాకు ఎథిక్స్ ఉన్నాయి, మాకు ఎపిక్స్ ఉన్నాయి. అలాగున్నాయా? ఉంటే ఉండమను, లేదా గమ్మున ఉండమను. ఓకే, అదేనా? ఉండమను లేదా గమ్మున ఉండమను, ఎలా అయినా పర్లేదు. అదే వచ్చేసి ఎక్కేస్తా తొక్కేస్తా అంటే తొక్కిన ఆరదీసేస్తాం ఇలాగే, అంతే. కాబట్టి ఎవడి మతం వాడి ఇష్టం, నేను చెప్తా. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, నేను చెప్తా, మాకు అభ్యంతరలే. కానీ ఇప్పుడు నేను భోజనం చెయ్యను కాబట్టి నువ్వు కూడా చేయకూడదు, చేస్తే తోలు తీసేస్తా అనకూడదు. నేను ఎంతసేపు పాపం ఇక్కడ ఉండి ఎంత మాట్లాడి నాతో కూడా తిట్లు తిని ఇంటికి వెళ్ళి అట్లు కూడా తినకపోతే ఎలాగే? అవునా? నాకేం హక్కు ఉంది? ఇంత మాట్లాడి నేనేం తిన్నా ఇప్పుడు? అవుతుందా? నేనేం తిన్నావు? నీ లేదు అవుతా, నీ లేదు కావాలంటే కొంచెం తేనె, అంతే. నేను ఉన్నట్టే నువ్వు ఉండాలంటానికి నేనేవన్నే? అప్లికబుల్ కదా? ఈసారి పాస్టర్ని అడిగి కావాలంటే నెంబర్లు ఇస్తా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చివరిగా ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి? ఏం చెప్తానా, మీరు భూమి మీద ఉన్నందుకు ఆనందించండి, ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి, ఈ దేశానికి మేలు కలిగి మీ ఇంటికి ఈ సమాజానికి ఏదైనా మేలు జరిగే పని చేయండి. అందులో బెస్ట్ మేలు ఈ హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ లోపల 500-600 వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అవన్నీ లేకుండా చేయండి. అంటే ఏంటి దాని అర్థం? తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకొని చూసుకోండి. మనం ఎదిగినట్ట చెప్పు? వృద్ధాశ్రమాలు ఉన్నంతకాలం ఈ దేశం ఎదిగినట్టు కాదు. అర్థమైందా? భుజాల మీద గుడ్డి తల్లిదండ్రులు మోసి వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రవణ కుమారుడు పుట్టిన నేలలో ఈ దరిద్రం ఎందుకు వచ్చింది? నీకు జ్ఞానం లేకేగా. ఇందా నువ్వు అడిగావు కదా ఎందుకు మతం మారుతున్నారు? జ్ఞానం లేక. కాబట్టి ఆ జ్ఞానం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు గరికిపాటి వారు ఎప్పటి నుంచి గొంతు చించుకుంటున్నారు, చాగంటి గారు ఎప్పటి నుంచి గొంతు చించుకుంటున్నారు. నీకు తెలియదేమో, మళ్ళా చంద్రశేఖర్ శాస్త్రి గారు ఎంత గొంతు చించుకున్నారు తెలుసా? ఆయన పెద్ద బాడీ, అంత చివరి వయసు వచ్చే వరకు ఆయన కారులో తిరిగి ఎన్నో ఊర్లో చెప్పారు మన పురాణాలు. నీకు తెలీదు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే శ్రీరామనామ కళ్యాణం అంటే అందరూ రేడియో దగ్గర ఇలా కూర్చునేవాళ్ళు. ఎందుకని? ఈ మళ్ళా చంద్రశేఖర్ శాస్త్రి గారు అదుగో రాముడు వస్తున్నాడు అసలు చెప్తుంటే అసలు ఎంత ఆ కళ్ళ కట్టినట్టు అంటారు కదా, అలా ఉండేది. అలా ఒక సినిమాకి ఎడ్ల బళ్ళు వేసుకుని ఎందుకు వెళ్ళారు? అలా వాళ్ళకి ప్రత్యక్షం కనబడింది. అలాంటి మన దేశాన్ని, అలాంటి మన రాష్ట్రాన్ని ఈ బ్యాచ్ ఎందుకు మాకు? దేనికి? అహోబిలం పక్కన ఉందే ఆలగడ్డ, పాడేరులో ఉందే లోతుగడ్డ, హైదరాబాద్లో ఉందే ఎర్రగడ్డ. మనకెందుకు నెత్తిన గొడ్డ? అర్థం చేసుకో బిడ్డ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గురుగారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.